సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సో అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అని చెప్పేసి అన్నదమ్మా. ఆ టాపిక్ చూద్దాం. దానికంటే ముందు మనం సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే పార్ట్ ఫస్ట్ చూసి ఆ తర్వాత మనం ఈ అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. ఫస్ట్ సెట్ ఆఫ్ అంటే ఏంటి, తర్వాత క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటో మనం మాట్లాడుతాం. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవనమ్మా. మా దిలీప్. సో వినిపిస్తుంది కదమ్మా? రైట్. మనకి ఇప్పటి వరకు మనం ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నామమ్మా? 5 సార్. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ 5. ఏంటవి? Income from salaries, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, income from household property, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, income from PGBP, income from capital gains, income from other sources. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంతే కదమ్మా? Yes sir. రైట్. సో ఇక్కడ ఈ హెడ్స్ లో లాసెస్ మనకి ఎరేజ్ అయ్యే అవకాశం ఉన్న హెడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. Yes sir. ఓకే, సో ఫస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. సాలరీస్ నుంచి లాస్ వచ్చే అవకాశం ఉందా? No sir. సాలరీస్ నుంచి మనకి లాస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందమ్మా? No sir. మనకి ఎగ్జామ్షన్స్ అయ్యి చెప్పినప్పుడు పర్టికులర్ గా ప్రతి దానికి ఎగ్జామ్షన్ మాక్సిమం అని చెప్పారు. మనకి ఎంతైతే వస్తుందో అంతే చెప్పారు. Yes sir. అంతే కదా? డిడక్షన్ Yes, sir. ఏం చేసినా సరే మనకి ఎంతైతే వస్తుందో అంతే చెప్పారు. అంతకు మించి మనకైనా వస్తుందమ్మా? No sir. కొన్ని ఒకవేళ శాలరీ మనకి రిసీవ్ అవ్వలేదు అనుకో, Yes sir. మనకి డ్యూ బేసిస్ లో ట్యాక్స్ చేస్తారు, కానీ అది రిసీవ్ అవ్వలేదు అనుకో, దానికన్నా డిడక్షన్ అనేది ఇచ్చారా మైనస్ చేసుకోవడానికి? No sir. సో అలా లేదు అనుకుంటే ఇక్కడ లాస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందమ్మా సాలరీస్ కి? లేదు సార్. సో లాసెస్ వచ్చే అవకాశం లేని హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఏంటమ్మా? సాలరీస్. అర్థమైందా? Yes sir. నీకు వచ్చిన శాలరీ కంటే నువ్వు ఎక్కువ ఖర్చులు పెట్టేసుకున్నావు, అవన్నీ మైనస్ చేసేస్తారా? No sir. లేదు కదా? Yes sir. సో డిడక్షన్ అనేది మీకు ఇస్తే మాక్సిమం ఇన్కమ్ వరకు ఇస్తారు, కానీ అది కూడా అది డిడక్షన్స్ ఎగ్జామ్షన్స్ అవి కూడా స్పెసిఫిక్ లిమిట్స్ వరకు ఉంటాయమ్మా, అంతకు మించి ఉండవు. అండ్ ఒకవేళ డ్యూ బేసిస్ లో వచ్చిన దాన్ని మనకి అమౌంట్ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ అయింది రిసీవ్ అవ్వకపోతే కనుక దానికి మళ్ళీ ఎక్కడైనా సరే ఇక్కడ మైనస్ చేసుకునే అవకాశం ఇచ్చారా అంటే ఎక్కడ ఇవ్వలేదమ్మా. Yes sir. సో కాబట్టి లాసెస్ వచ్చే అవకాశం అనేది లేదు. Yes sir. ఓకే, కానీ ఖచ్చితంగా ఇన్కమ్ అయితే ఉంటుంది. Yes sir. అంతే కదా? రైట్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో లాస్ వచ్చే అవకాశం ఉందా? No sir. లేదు సార్. లేదా? సెల్ఫ్ అవును ఆక్యుపైడ్ సార్. ప్రాపర్టీ అమ్మా, నువ్వు అప్పు తీసుకుని హౌస్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసావు, దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది కదా? అమ్మా వినిపిస్తుందా? Yes sir. డిస్టర్బెన్స్ ఉంది సార్ అంతే. రైట్, ఆఫ్ చేశాను మళ్ళీ. మానస. ఎస్ సార్. మా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ వచ్చే అవకాశం ఉందమ్మా? మా ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ గురించి విన్నావు కదా? ఎస్ సార్. లాస్ వచ్చే అవకాశం లేదు కదా? లేదు సార్. రైట్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ వచ్చే అవకాశం ఉందా? ఉంది సార్. మనకి ఎన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎస్ సార్. లెట్అవుట్ ప్రాపర్టీ Let-out property. మనకి వచ్చే రెంట్ కంటే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంటే అది మైనస్ అవుతుంది, అంటే లాస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. తర్వాత సెల్ఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. మనకి ఇన్కమే లేదు, గ్రాస్ యాన్యువల్ sir. వాల్యూ లేదు కదమ్మా. అవును సార్. సో కాబట్టి దాంట్లోంచి ఇంట్రెస్ట్ అయినా పే చేస్తే కనుక అది లాస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. అమ్మ మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదే హౌస్ ప్రాపర్టీలో సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఏదో 0
ఆర్ లాస్. ఇన్కమ్ మాత్రం వచ్చే అవకాశం లేదు ఎక్కడ, Yes, sir. సెల్ఫ్ ఆక్యుపైడ్ కి అయితే. Yes, sir. తర్వాత డీమ్డ్ టు బి లెట్ అవుట్, యాన్యువల్ వాల్యూ కంటే లాస్ ఎక్కువ ఉంది అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, లాస్ వచ్చే Loss వస్తుంది sir. Yes, sir. ప్లస్ అంటే ఇన్కమ్ లో మోస్ట్ ప్రాపర్టీలో కూడా మనకి లాసెస్ వచ్చే అవకాశం అనేది ఉంది. Yes, sir. నెక్స్ట్ పీజీబీపీ లో లాస్ వచ్చే అవకాశం ఉందా? వస్తుంది sir. సో ఇక్కడ రెండు రకాలు మనం బిజినెస్ చూసాం, స్పెక్యులేటివ్ బిజినెస్, నాన్ స్పెక్యులేటివ్, రెండు కలపకూడదు అనుకున్నాం కదమ్మా. స్పెక్యులేటివ్ Yes, అంటే sir. యాక్చువల్ డెలివరీ అనుకున్నాం. Yes, sir. నాన్ స్పెక్యులేటివ్ రెండింటిని కలపకూడదని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. Yes, sir. సో స్పెక్యులేటివ్ లోని లాస్ వచ్చే అవకాశం ఉంది, నాన్ స్పెక్యులేటివ్ లోని లాస్ వచ్చే అవకాశం ఉంది. Yes, sir. అంతేనా? అవును sir. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఇక్కడ మనకి మనం ఏమనుకున్నాం అంటే 3 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకున్నాం. ఏంటవి? Let out property, లెట్ అవుట్, లాస్ వచ్చే అవకాశం ఉంది. self occupied property, ఎస్, లాస్ వచ్చే అవకాశం ఉంది. deemed to be let out. Yes, లాస్ sir. వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత కలుపుకుంటే లాస్ వచ్చే అవకాశం ఉంది. Yes, sir. ఓకేనమ్మా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ పీజీబీపీ లో స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ అనుకున్నాం, రెండిట్లో లాస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్. Short term capital gain. Yes, sir. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో లాస్ వచ్చే అవకాశం ఉందా? ఉంది sir. షార్ట్ టర్మ్ లో ఉంది sir. ఎస్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ రావచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ రావచ్చు. మరి అదర్ Yes, sir. సోర్సెస్ లోనమ్మా మనకి లాస్ వచ్చే అవకాశం ఉందా? No sir. లేదా? అందులో మనకి వచ్చేవన్నీ కూడా ఇన్కమ్సే కదమ్మా. Yes, sir. సో ఇన్కమ్ ఎంత వరకు మనం మైనస్ చేసుకోవచ్చు? మహా అయితే ఎక్స్పెండిచర్ వరకు, అంతే కదా. Yes, sir. Yes, సో sir. ఇక్కడ వచ్చే ఒకే ఒక కేసు ఏంటంటే కనుకమ్మా, అసలు అదే మనకి క్యాజువల్ ఇన్కమ్ అయితే కనుక అసలు ఎక్స్పెండిచరే మైనస్ అవ్వదు. Yes, sir. ఓకే. సో ఇక్కడ మనకు మేజర్ గా వచ్చే ఇదేంటంటేనమ్మా, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. ఈ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ కి సంబంధించిన దాని వరకు మనకి లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా. Yes, sir. ఎందుకంటే దీన్ని మనం క్యాజువల్ ఇన్కమ్ కింద చూడకూడదు అని మాట్లాడుకున్నాం, Yes, sir. అవునా? Yes, sir. సో ఇది ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. అదే క్యాజువల్ ఇన్కమ్ లో లాస్ అసలు ఎక్స్పెండిచర్ లేని చోట లాసే ఉండదు. Yes, sir. కానీ ఈ ఒక్క దాని దగ్గర మాత్రం మనకి ఏమొచ్చే అవకాశం ఉంది? లాస్ వచ్చే అవకాశం అనేది ఉంది. Yes, sir. క్లియర్? ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఏదైనా లాసెస్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇవి కేసెస్ అమ్మా. Yes, sir. అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక హౌస్ ప్రాపర్టీ, ఇప్పుడు ఎలాగా సాలరీస్ లో లాస్ అనేది లేదు కాబట్టి శాలరీ లాస్ గురించి అసలు మనం మాట్లాడుకోవట్లేదు, పక్కన Yes, పెట్టేద్దాం. sir. హౌస్ Yes, sir. ప్రాపర్టీ లాస్ ఉంటుంది అంటున్నాం. లెట్ అవుట్ లో ఇన్కమ్ వచ్చింది, సెల్ఫ్ ఆక్యుపైడ్ లో లాస్ ఉంది. Yes, sir. సెట్ ఆఫ్ చేయొచ్చు సార్. ఇన్కమ్ వచ్చిందంట, అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ మీద నీకు ఏమొచ్చింది? లాస్ వచ్చిందంట. Yes, sir. అలాంటప్పుడు విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా, Yes, sir. అలౌడా కాదా అనేది Allow. మనం చూడాలమ్మా. ఓకే, Yes, sir. మనం అలౌ చేస్తారో లేదని మనం అనేసుకోవడానికి లేదు, అలౌ చేస్తారో లేదనేది చూడాలి. Yes, sir. ఓకే. అలాగే పీజీబీపీలో నాకు 2 రకాల నాన్ స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఉన్నాయంట, SP1, SP2 అని చెప్పేసాను. ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చింది, ఒక దాంట్లో లాస్ వచ్చింది. ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఒక చోట ఇన్కమ్ వచ్చిందంటమ్మా, ఒక బిజినెస్ లో లాస్ వచ్చిందంట, ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా? నాన్ ఎస్ఎస్పి అంటారు.
అలాగే స్పెక్యులేటివ్ లో స్పెక్యులేటివ్ 1, స్పెక్యులేటివ్ 2 అని చెప్పేసి రెండు ఉన్నాయి. ఒక Yes, దాంట్లో sir. ఇన్కమ్, ఒక దాంట్లో లాస్. ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎలా అడ్జస్ట్మెంట్ కుదురుతుంది? అదంతా కూడా విత్ ఇన్ ద హెడ్ లోనే కదా మనం మాట్లాడుకుంటున్నాం. Yes, sir. ఈజీబీపీ లోనే కదా మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. Yes, sir. అంతేనా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఒక దాంట్లో లాస్, ఒక దాంట్లో గెయిన్ వచ్చింది. వచ్చే అవకాశం ఉందా? Yes, sir. రావచ్చు సార్. అదే రెండు ప్రాపర్టీస్, లాంగ్ టర్మ్ ప్రాపర్టీస్ లోనే ఒక లాంగ్ టర్మ్ ప్రాపర్టీలో గెయిన్, ఒక లాంగ్ టర్మ్ ప్రాపర్టీలో లాస్ వచ్చే అవకాశం ఉంది కదా. Yes, sir. అలాంటప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? ఒక ప్రాపర్టీలో గెయిన్, ఒక ప్రాపర్టీలో లాస్, రెండు లాంగ్ టర్మ్, రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా? లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఇదంతా కూడా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అమ్మా? Within the head adjustment. విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా? తర్వాత అదర్ సోర్సెస్ లో లాస్ వచ్చింది అనుకున్నాం, అంటే ఒకే యాక్టివిటీ వల్ల జనరల్ గా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఏంటది? ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రిసోర్సెస్. Yes, sir. దీంట్లో వచ్చిన లాస్ ని అదర్ దాన్ ఇన్కమ్స్ తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చా? మిగతా అదర్ సోర్సెస్ లో ఇంకా మిగతా హెడ్ లో ఉంటాయి కదమ్మా, Yes, sir. ఉంటుంది. వాటితో అడ్జస్ట్ చేసుకోవచ్చా అనేది ఇక్కడ పాయింట్ అమ్మా. Yes, sir. సో అంటే ఇక్కడ మనం విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ చూస్తున్నాం. Yes, sir. విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామమ్మా? Other head. అదర్ హెడ్ అడ్జస్ట్మెంట్. Yes, sir. అదర్ హెడ్ అడ్జస్ట్మెంట్ అంటే ఒక హెడ్ లో వచ్చిన లాస్. లాస్ ని సాలరీస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా, ఈజీబీపీ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా, లేకపోతే క్యాపిటల్ గెయిన్స్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా, అదర్ సోర్సెస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా? Yes, sir. అలాగే పీజీబీపీ లో వచ్చిన లాస్ ని సాలరీస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా, హౌస్ ప్రాపర్టీ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా, క్యాపిటల్ గెయిన్స్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా, అదర్ సోర్సెస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా? Yes, sir. అలాగే క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన లాస్ ని సాలరీస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా, హౌస్ ప్రాపర్టీ నుంచి, తర్వాత పీజీబీపీ అండ్ అదర్ సోర్సెస్. అలాగే అదర్ సోర్సెస్ నుంచి వచ్చిన లాసెస్ ని సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ అండ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఇదంతా చూడాలి కదమ్మా మనం. Yes, sir. అంటే ఇక్కడ మనం చూసే అడ్జస్ట్మెంట్స్ ఏం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి? విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ ఉంటది, అదర్ హెడ్ అడ్జస్ట్మెంట్ ఉంటది. Yes, sir. దీనికి సంబంధించిన రూల్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం అమ్మా. Okay, sir. క్లియర్? ఏ హెడ్ Clear, ఆఫ్ sir. ఇన్కమ్ లో ఉన్న ఇన్కమ్స్ ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఉన్న ఇన్కమ్స్ లాసెస్ ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద హెడ్ అయితే ఎలా చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద అదర్ హెడ్ అయితే మనం ఎలా చేసుకోవచ్చు. Yes, sir. ఓకే, కరెంట్ ఇయర్ కి సంబంధించిన లాసెస్ అన్ని సెట్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా లాసులు మిగిలిపోయినాయి అంట. ఈ రూల్స్ ప్రకారం చేసిన లాసెస్ అన్ని కూడా సెట్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా లాసెస్ మిగిలిపోయినాయి అంట. Yes, sir. అప్పుడు ఏం చేస్తామమ్మా? కరెంట్ ఇయర్ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ ఏంటి మనం మాట్లాడుకుంటుంది? కరెంట్ ఇయర్ అడ్జస్ట్మెంట్స్ అంతే కదమ్మా. Yes, sir. Yes, sir. ఒకవేళ కరెంట్ ఇయర్ ఇన్కమ్ అనేది సరిపోకపోతే మనం నెక్స్ట్ ఏం చేస్తాం? ఏం చేయొచ్చు? Loss ని carry forward చేయాలి. క్యారీడ్ ఫార్వర్డ్ చేస్తాం. Yes, sir. అంతే కదమ్మా. కరెంట్ Yes, sir. ఇయర్ అనేది మన అడ్జస్ట్మెంట్ కుదరకపోతే దాన్ని ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. Yes, కరెంట్ sir. ఇయర్స్ మనం చేసేదాన్ని ఏమంటామా? సెట్ ఆఫ్. ఏమంటున్నాం? Set off. ఒకవేళ సెట్ ఆఫ్ పాసిబుల్ కాలేదు కరెంట్ ఇయర్ లోని, అప్పుడు ఏం చేస్తాం? Carry forward. క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్. నెక్స్ట్ ఇయర్స్ కి తీసుకెళ్లి ఆ ఇయర్ లో సెట్ ఆఫ్ చేసుకుంటాం. Yes, sir. నీకు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఇయర్స్ కి మనం తీసుకెళ్లి అమౌంట్ అనేది సెట్ ఆఫ్ చేసుకుంటా ఉంటాం. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటనేది అర్థమైందమ్మా? సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్. అర్థమైంది సార్. క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత
విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ కుదురుతుందా, అదర్ హెడ్స్ అడ్జస్ట్మెంట్స్ కుదురుతాయా, అది చూడాలి. ఎస్ సార్. సెట్ ఆఫ్ వచ్చేసరికి కరెంట్ విత్ ఇన్ ద హెడ్ లో అడ్జస్ట్మెంట్ కుదురుతుందా, అదర్ హెడ్స్ అడ్జస్ట్మెంట్ కుదురుతుందా అనేది ఎలాగైతే చూస్తున్నామో అర్థమవుతుందా? అర్థమైంది సార్. క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఏం చేయాలంట, విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ కుదురుతుందా, అదర్ హెడ్స్ అడ్జస్ట్మెంట్ కుదురుతుందా లేదా అనేది మనం చూడాలంటమ్మా. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. ఇప్పుడు రూల్స్ చూద్దామా? ఎస్ సార్. రైట్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. శాలరీస్ నుంచి లాస్ కాదు, హౌస్ ప్రాపర్టీలో లాస్ ఉంటుంది, పీజీపీపీలో లాస్ వచ్చే అవకాశం ఉంది, అప్లికెంట్స్ లో వస్తుంది వచ్చే అవకాశం ఉంది, అదర్ సోర్సెస్ లో ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ లో మాత్రమే లాస్ వచ్చే అవకాశం అనేది ఉన్నది. ఎస్ సార్. సో వీటి గురించి మనం కంపేర్ చేసుకుందామమ్మా. ఫస్ట్ మనం సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ చూస్తున్నామా, తర్వాత అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ లో ఉన్న చిన్న పాయింట్ టాపిక్ ఉంది, అది మాట్లాడుకుందాం. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. ఫస్ట్ సెట్ ఆఫ్ లాసెస్. ఓకేనమ్మా, చదువు. Introduction. Section 14 provides for 5 heads of income for computing the total income of an SSC. While computing the chargeable income under respective heads of income, an SSC may suffer with a loss from a particular source among many other sources of income. Loss from a particular source is entitled to be set off against income from another source under the same head of income, thereby enabling an SSC to pay tax on income after such set off. This is known as inter-source adjustment provided under section 70. For example, an SSC may own 2 properties which are let out. While the chargeable income from the first property is rupees 1,25,000, the net result of the second property is a loss of rupees 2 lakhs. Section 70 enables an SSC to set off the loss against the income by way of inter-source adjustment and accordingly. In this case, chargeable income from the house property would be a net loss of rupees 75,000. ఓకే. ఇప్పటివరకు మనం చేసింది ఏంటంటమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ లో మనం చెప్పుకున్నది ఏంటంటే విత్ ఇన్ ద హెడ్ లో మనం ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్ కి చూసుకుంటే గనక అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఒక ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ వచ్చి ఒక ప్రాపర్టీ నుంచి లాస్ వస్తే గనక నీ ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే రెండింటిని క్లబ్ చేసి సెట్ ఆఫ్ చేసి చెప్తావు. అంతే కదమ్మా? రైట్. సో అలా చెప్పిందంటే 75,000 లాస్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఎక్కడ నుంచి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి 75,000 లాస్. ఈ లాస్ ని ఏం చేస్తాం, ఈ లాస్ ని ఏం చేస్తాం అమ్మా, అదర్ హెడ్స్ నుంచి సెట్ ఆఫ్ చేసుకోండి. అదర్ హెడ్స్ నుంచి సెట్ ఆఫ్ కి వెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసాం, విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ చేసాం. ఓకేనమ్మా, ఆ తర్వాత అదర్ హెడ్స్ నుంచి. సో సెక్షన్ 14 లో మనకు ప్రొవైడ్ చేసిన 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కి సంబంధించిన ఇన్కమ్స్ అంటే ఇన్కమ్సే కాదు లాసులు వచ్చే అవకాశం ఉంటది. ఆ లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి చెప్పిన ప్రొవిజన్ ఎలా చెప్పారమ్మా, ఫస్ట్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ చూడమ్మా, ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే సెక్షన్ 70. మనం దీన్నే ఏమని మాట్లాడుకున్నామమ్మా, విత్ ఇన్ ది హెడ్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అని అనుకున్నాం. ఈ విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే సెక్షన్ 70 లో చెప్పారంట. ఈ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి సంబంధించింది సెక్షన్ 71. 70 అప్లై చేసిన తర్వాత 70 లో బ్యాలెన్స్ అయినా మిగిలితే ఎక్కడికి వెళ్ళాలమ్మా, 71 లోకి వెళ్ళాలి. బ్యాలెన్స్ ఏం మిగలకపోతే ఇక్కడే ఇంకా లాసెస్ అన్ని అడ్జస్ట్ అయిపోయినాయి 70 లోనే, మళ్ళీ సెక్షన్ 71 కి వెళ్ళాలా? సో మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మాట్లాడుకుంటే కనుక ఎలా చూడాలమ్మా, సెక్షన్ 70, 71 అండ్ ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ 72 అమ్మా. ఆ తర్వాత 72 కి వెళ్ళాలి. ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్, ఆ తర్వాత
ఇంటర్ Other హెడ్ head అడ్జస్ట్మెంట్. Yes, sir. ఆ తర్వాత Carry కరెంట్ forward. కదా నెక్స్ట్ ఇయర్ కి. Yes, sir. అర్థమైందా? Admin, sir. క్లియర్? Clear, sir. రైట్. సో ఫస్ట్ సెక్షన్ 70 అప్లై చేద్దాం. 70 ప్రొవిజన్స్ అనేవి మనం చూద్దాం అమ్మా. Yes, sir. ఓకే. Yes, sir. రైట్. సో చదువు సెక్షన్ 70 గురించి చదువు. Inter-source adjustment, section 70, where the net result of computation for any assessment year in respect of any source of income falling under any head of income is a loss. The assessee shall be entitled to have the amount of such loss set off against his income from any other source under the same head. However, ఇది the వెరీ వెరీ following are the ఇంపార్టెంట్. ఇంటర్ సోర్స్ అంటే అదే హెడ్ లో వేరే సోర్స్ తో అడ్జస్ట్ చేసుకోవడం అమ్మా. Yes, sir. ఓకే రైట్. However, the following are the exceptions to the above rule. Nature of ఎక్సెప్షన్స్ loss. అంటే ఎక్సెప్షనల్ కేసెస్ అంటే వీటిని అలౌ చేయము Cut off. అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. సో వీటిని అలౌ చేయమంటే మిగతా ఏం చేస్తాను అన్నట్టు. Allow చేస్తారు అన్నట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, sir. సో ఇప్పుడు మనం అలౌ చేయను మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం మాట్లాడుకోవాలి? అలౌ Allow చేయను చేసేవి. ఏంటో అవి కూడా మనం మాట్లాడుకోవాలి. Yes, sir. చేయను మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ మనం అలౌ చేసేవి కూడా మాట్లాడుకోవాలి. Yes, sir. ఇవన్నీ అలౌడ్ కాదు అని చెప్తున్నాడా అంటే మనం నెక్స్ట్ ఏం మాట్లాడుకోవాలి? అలౌ చేసేవి మాట్లాడుకుంటాం. Yes, sir. ఓకేనా? సో ఫస్ట్ Nature of loss set off only against speculation business loss. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ దేని నుంచి అంట? Any other speculation business income. సో స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ని స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ తోనే అడ్జస్ట్ చేయాలంట. Yes, sir. ఓకే నెక్స్ట్ Loss of a specified business covered under section 35 AD. ఓకే. Any other specified business income under section 35 AD. అంటే స్పెసిఫైడ్ బిజినెస్ లో 35 AD లో నీకు అలౌ చేసిన బిజినెస్ అలౌ చేస్తారు కదా, అందులో లాస్ వస్తే మళ్ళీ ఆ ఇన్కమ్ ఆ సెక్షన్ లో వచ్చే ఇన్కమ్ తోనే అడ్జస్ట్ చేసుకోగలం. Yes, sir. నెక్స్ట్ Long term capital loss. Long term capital gains. ఓకే. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనే అడ్జస్ట్ చేసుకోగలం. Yes, sir. అంతే కదమ్మా. దాని అర్థం ఓన్లీ అగనెస్ట్ అంటే ఇక్కడ చెప్పిన ఓన్లీ అగనెస్ట్ అంటే అర్థం అదేనా? Yes, sir. నెక్స్ట్ Loss from activity of owning and maintaining race horses. Income from activity of owning and maintaining race horses. అంతే కదమ్మా. Yes, sir. రైట్. నెక్స్ట్ Loss from any lottery, card games, races, etc. Not eligible for set off or carry forward. ఇది ఆల్రెడీ మనం ఎక్కడ నేర్చుకున్నాం? ఆ పర్టికులర్ సెక్షన్ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ క్యాజువల్ ఇన్కమ్ కే కదా. క్యాజువల్ Yes, ఇన్కమ్ sir. నుంచి లాస్ ని అలౌ చేయమని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, sir. వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తోని విత్ ఇన్ ద అడ్జస్ట్మెంట్ అయినా కుదరదు, అసలు అలౌ చేయం. అంతే కదా. Yes, sir. నెక్స్ట్ Any loss from a source which is exempt from tax, say agriculture income, etc. Not eligible for set off or carry forward. CIT versus వచ్చే Saripur ఇన్కమ్ Society. అనేది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనుకుంటే కనుక, అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం కానీ ఎప్పుడైనా ఇన్కమ్ వస్తుందో అగ్రికల్చర్ లో లాసే కదమ్మా వచ్చేది. Yes, sir. ఆ లాస్ కనుక వచ్చినట్లయితే, అగ్రికల్చర్ లో లాస్ కనుక వచ్చినట్లయితే ఆ లాస్ ని వేరే అంటే విత్ ఇన్ ద సోర్స్ లో దేంట్లో అడ్జస్ట్ చేస్తామంటే వేరే దేంతో అడ్జస్ట్ చేయలేం. Yes, sir. దాన్ని దేంట్లోని అడ్జస్ట్ చేయలేమంట, ఎందుకంటే అది ఎగ్జామ్టెడ్. ఏదైనా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ వల్ల లాస్ వస్తే కనుక ఆ లాస్ వేరే సోర్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చా? విత్ ఇన్ ద హెడ్ లో చేసుకోకూడదు. ఓకే రైట్. ఇవన్నీ అలౌ చేయను అని అన్నాడు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా, అలౌ చేసినాయో కాదనేది నువ్వు చెప్పాలి విత్ దిస్ బ్యాక్గ్రౌండ్. Yes, sir. అడగనా? Yes, sir. హౌస్ ప్రాపర్టీలో వచ్చిన లాస్ ని విత్ ఇన్ ద సోర్స్ లో, అంటే ఒక లెట్అవుట్ ప్రాపర్టీ ద్వారా లాస్ వచ్చింది, డీమ్డ్ టు బి లెట్అవుట్ ద్వారా ఇన్కమ్ వచ్చింది, రెండింటిని సెట్ ఆఫ్ అవుతాయా? అవుతుంది సార్. సెల్ఫ్ ఆక్యుపైడ్ వల్ల లాస్ వచ్చింది, తర్వాత ఇన్కమ్ వల్ల లెట్అవుట్ వల్ల ఇన్కమ్ వచ్చింది, రెండు అడ్జస్ట్ అవుతాయా? సెట్ ఆఫ్ అవుతాయా? అవుతాయి సార్. అవుతాయి కదమ్మా.
Yes, sir. సో డీమ్డ్ టు బి లెట్ అవుట్ వల్ల లాస్ వచ్చింది, లెట్ అవుట్ వల్ల ఇన్కమ్ వచ్చింది, అడ్జస్ట్ అవుతాయా? అవుతాయి సార్. అవుతాయి. అమ్మా సెల్ఫ్ ఆక్యుపైడ్ వల్ల వాళ్ళు ఇన్కమ్ అని ఎక్కడ అనట్లేదు నేను. ఎందుకు? Yes, sir. సెల్ఫ్ ఆక్యుపైడ్ వల్ల ఇదర్ జీరో కానీ లాస్ కానీ రెండిట్లో Or ఏదో loss. ఒకటి వస్తుంది, అంతేకాని ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇస్ గోయింగ్ టు బి జీరో. Zero. Yes, sir. ఎన్ని ప్రాపర్టీస్ కి సెల్ఫ్ ఆక్యుపైడ్? 2. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు హౌస్ ప్రాపర్టీ. Yes, sir. హౌస్ ప్రాపర్టీలో అడ్జస్ట్మెంట్స్ ఎలాగైనా షఫల్ కుదురుతుంది కదా? అవుతుంది సార్. ఓకేనమ్మా? ఎందుకంటే Yes, దానికి sir. రెస్ట్రిక్షన్స్ చెప్పలేదంటే అసలు రెస్ట్రిక్షన్స్ లేనట్టు అక్కడ. Yes, sir. ఈ కాంబినేషన్స్ లో ఎలాగైనా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక లెటర్ ప్రాపర్టీ వల్ల లాస్, ఇంకో లెటర్ ప్రాపర్టీ వల్ల ఇన్కమ్ వస్తే రెండింటిని సెటప్ చేసేయచ్చు. Yes, sir. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఎట్ ఆల్. Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ పీజీబీపీకి వద్దాం. సాలరీస్ వల్ల లాస్ లేదు కాబట్టి హౌస్ ప్రాపర్టీకి డైరెక్ట్ గా వెళ్ళానమ్మా. Yes, sir. నెక్స్ట్ పీజీబీపీకి వచ్చేద్దాం. Yes, sir. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, Yes, sir. ఓకే. సో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో నాకు నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ వచ్చిందంట. Yes, sir. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, వెదర్ ఇట్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ స్పెక్యులేటివ్ ఇన్కమ్. Yes, sir. ఎస్ సార్. Yes, sir. ఎలాగమ్మా? స్పెక్యులేటివ్ లాస్ ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ తోనే అడ్జస్ట్ చేసుకోమన్నాడు కదా. నాకు వచ్చింది నాన్ స్పెక్యులేటివ్ లాస్ ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేయొచ్చా? మా ఆలోచన చెప్పాలి. అమ్మా వినిపిస్తుందా? Yes, sir. Yes, sir. చేయొచ్చు సార్. సో ఎందుకంటే ద రెస్ట్రిక్షన్ స్పెసిఫైడ్ ఈజ్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ తోనే చేయమన్నాడు. నిజంగా నీకు స్పెక్యులేటివ్ లాస్ ఉంటే దాన్ని దేనితో అడ్జస్ట్ చేయకూడదు? నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేయకూడదు. Yes, sir. ఇన్కమ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 35 ఏడి ఇన్కమ్ తో సెటప్ చేయకూడదు. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. Speculative loss should be segregated and set aside to be adjusted only against speculative Speculative income. income. Yes, sir. Non-speculative loss ni it can be adjusted against speculative income as well as 35 AD Non-speculative. income. Yes, sir. 35 AD income తో కూడా adjust చేసుకోవచ్చా? Non-speculative loss ni చేయొచ్చు సార్. చేయొచ్చు కదమ్మా? Yes, sir. నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ 35 AD లో చెప్పని బిజినెస్ యొక్క లాస్ అంట. అప్పుడు అది అడ్జస్ట్ చేయొచ్చు సార్. దేనికి? స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్. నార్మల్ బిజినెస్ ఇన్కమ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పెక్యులేటివ్ Yes, sir. ఇన్కమ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. Yes, sir. అంతేనా? అంతే సార్. రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి 35 AD ప్రకారం లాస్ ఉంది. Yes, sir. 35 AD లో కవర్ అయిన బిజినెస్ లాస్, వెదర్ ఇట్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD ఇన్కమ్. No, sir. Whether it can be adjusted against speculative business income. No, sir. It can only be adjusted against specified business income under section 35 AD. Yes, sir. Speculative loss can be adjusted against non-speculative income. No, sir. That or specified income under section 35 AD. No, sir. Only against Speculation business income. స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్. నేను షేర్స్ మీద స్పెక్యులేటివ్ చేస్తున్నాను, తర్వాత సమ్ కమోడిటీస్ మీద నేను స్పెక్యులేటివ్ చేస్తున్నాను. అలాంటప్పుడు రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే చేయొచ్చు సార్. అంతేగాని నాన్ స్పెక్యులేటివ్ ని దీంట్లోకి లాక్కూడదు. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. సో నాన్ స్పెక్యులేటివ్ లో లాస్ వస్తే స్పెక్యులేటివ్ అయినా నాన్ స్పెక్యులేటివ్ అయినా స్పెసిఫైడ్ బిజినెస్ అయినా మూడింటి నుంచి అడ్జస్ట్ చేయొచ్చు. Yes, sir. అంతేనా? అంతే సార్. సో ఇక్కడ మనకి లాసెస్ అనేవి ఎన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంది పీజీపీలో? నాన్ స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD.
35 AD. దీన్ని దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఇట్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ నాన్ స్పెసిఫైడ్ ఇన్కమ్. ఇదేంటి లాస్? ఈ లాసెస్ ని Yes, sir. నాన్ స్పెక్యులేటివ్, నాన్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 35 AD లాస్ ని దేని నుంచి? నాన్ స్పెసిఫైడ్ Non-specified income. ఇన్కమ్స్. నెక్స్ట్ Specified income. స్పెసిఫైడ్ ఇన్కమ్స్. నెక్స్ట్ స్పెక్యులేటివ్ ఇన్కమ్. Speculative income. Yes, sir. దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు? Yes, sir. నాన్ స్పెసిఫైడ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్. ఓకే, నాన్ స్పెసిఫైడ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పెక్యులేటివ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పెక్యులేటివ్ ఇన్కమ్ అండ్ లాస్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సారీ, స్పెక్యులేటివ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే స్పెక్యులేటివ్ లాస్ అయితే Only speculative business income. ఓన్లీ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్. నెక్స్ట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 35 AD అయితే Only under specified business income and స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ section 35 AD. 35 AD. Yes, sir. క్లియర్? Clear, sir. నాన్ స్పెక్యులేటివ్, నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ అయితే కనుక ఈ మూడింటి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, దేని నుంచి అయినా సరే విచ్చలవిడిగా. Yes, sir. దీని నుంచి మాత్రం రెస్ట్రిక్టెడ్. అంతేనా? Okay. Okay, sir. రైట్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ లో ఏం చెప్పాడమ్మా? Long-term capital loss. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్. దేని నుంచి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ Long-term capital gains. గెయిన్స్. మనం చూస్తుంది ఇప్పుడు ఏంటి? సెక్షన్ 70 కదమ్మా? Yes, sir. రైట్. సో ఫస్ట్ ఏమనుకున్నాం? లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు? Long-term లాంగ్ టర్మ్ capital క్యాపిటల్ గెయిన్స్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. Yes, sir. అదే అంటే ఇప్పుడు రెండు ప్రాపర్టీస్ లాంగ్ టర్మ్ ఉన్నాయనుకో, మా రెండింటిలో ఒక దాంట్లో లాస్, ఒక దాంట్లో ఇన్కమ్ వస్తుంది, రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చా? Yes, sir. రైట్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది కదా? Yes, sir. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ as well as Long-term capital. క్యాపిటల్ గెయిన్. ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్ చెప్పలేదు. Yes, sir. సెక్షన్ 70 లో దీనికి సంబంధించిన రెస్ట్రిక్షన్ చెప్పలేదు. అలాగే సెక్షన్ 70 లో దీనికి సంబంధించిన రెస్ట్రిక్షన్ కూడా చెప్పలేదు. అంతేనమ్మా? Yes, sir. Yes, sir. సో సెక్షన్ 70 లో ఇక్కడ బాక్స్ చేసిన రెస్ట్రిక్షన్స్ అనేవి మనం చూడలేదమ్మా. ఈ బాక్స్ చేయని రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం. Yes, sir. క్లియర్? Clear, sir. నెక్స్ట్ ఏంటమ్మా? అదర్ సోర్సెస్ కదా? Yes, sir. అదర్ సోర్సెస్ లో ఇప్పుడు PGBP లో లేనిది అదర్ సోర్సెస్ లో రావచ్చు కదమ్మా? Yes, sir. మనం ఇంటెన్షన్ మార్చుకుంటే PGBPL ఏమైపోద్ది? అదర్ సోర్సెస్ లోకి వచ్చేస్తుంది. Yes, sir. సో ఇక్కడ నార్మల్ బిజినెస్ మీద వచ్చే లాస్ కూడా ఇక్కడ మనం అది ఇంటెన్షన్ మార్చుకోవడం వల్ల ఇక్కడ లాస్ కింద కనిపించచ్చు కదా అదర్ సోర్సెస్ లో. Yes, sir. సో ఇక్కడ అదర్ లాసెస్ ఏమన్నా ఉన్నట్లయితే అదర్ దాన్ ఏంటది? క్యాజువల్ ఇన్కమ్ మీద వచ్చే లాస్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. Yes, sir. దీన్ని దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఈ లాసెస్ ని అంటే Income from other sources. క్యాజువల్ ఇన్కమ్, అదర్ ఇన్కమ్ ఫ్రమ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రిసోర్సెస్. ఈ రెండు కాకుండా మిగతా దేంతో సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదమ్మా? Yes, sir. దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే అదర్ ఇన్కమ్స్. అర్థమైందా? అదర్ ఇన్కమ్స్ దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఇంకా ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్కమ్. Yes, sir. దేని నుంచి అడ్జస్ట్ చేసుకోలేం? క్యాజువల్ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోలేం. Yes, sir. ఓకే, నాట్ అలౌడ్ ఫ్రమ్ Casual income. క్యాజువల్ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోలేం. Yes, sir. ఓకే, సో సపోజ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ ద్వారా లాస్ వచ్చింది.
ఇక్కడ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రిసోర్సెస్ లాస్ వచ్చింది. దేని నుంచి అడ్జస్ట్ చేసుకోగలం? Income from owning and maintaining of racehorses. ఇన్కమ్ ఫ్రమ్ Owning and maintaining of racehorses. రేస్ హార్సెస్. ఓకే, అదే క్యాజువల్ ఇన్కమ్ లో లాస్ వచ్చింది. Not eligible for set off. అర్థమైందమ్మా? Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. సో అన్ని హెడ్స్ అయిపోయినాయా? Yes, sir. ఈచ్ హెడ్ వైజ్ గురించి మనం మాట్లాడుకున్నాం లేదమ్మా? Yes, sir. రైట్, వెరీ గుడ్. సో అండ్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ కి సంబంధించింది ఏదైనా సరే లాస్ వస్తే Not eligible for set off. దేనికి ఎలిజిబుల్ కాదు, సెట్ ఆఫ్ కి. Yes, sir. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ చదవమ్మా. Apart from the above exceptions, loss, if any, arising on account of purchase and sale of securities which are in the nature of tax avoidance transactions and covered under section 94(7), and loss arising on account of bonus stripping covered under section 94(8) are not entitled to be set off. Section 94(7) and 94(8) are discussed in detail in chapter 8, income from other sources. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, sir. సో ఇక్కడ ఈ ఎక్సెప్షనల్ కేసెస్ తో పాటుగా ఇక్కడ ఈ కేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నాడు. అపార్ట్ ఫ్రమ్ ది అబవ్ ఎక్సెప్షన్స్, ఇఫ్ ఎనీ అరైజింగ్ అవుట్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ వేర్ ద నేచర్ ఆఫ్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రాన్సాక్షన్స్, అక్కడ మనం డివిడెండ్ స్ట్రిప్పింగ్ గురించి మాట్లాడుకుని అందులో లాస్ అనేది మనం మైనస్ చేసుకున్నాం కదమ్మా. లాస్ ఎలా చేయమని చెప్పేసి అని. Yes, sir. అంటే పర్చేజ్ ఏమో కమ్ డ్యూటీ ప్రైస్ చేసుకుని సేల్ ఏమో ఎక్స్ డ్యూటీ ప్రైస్ చేస్తే ఏం చేద్దాం అనుకున్నాం? లాస్ ని సెట్ ఆఫ్ చేయకూడదు, సార్. ఆ లాస్ ని డివిడెండ్ తో సెట్ ఆఫ్ అయిపోద్ది కదా మరి డివిడెండ్ ఇన్కమ్ వల్ల. ఎస్ సార్. సో అలాంటి ఇన్కమ్స్ ఏమైనా ఉంటాయి కనుక మనం ఏం చేస్తాం అనుకున్నామమ్మా? ఆ లాస్ ని ఎలా చేయమని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. గుర్తుంది కదా? గుర్తుంది సార్. నెక్స్ట్, where there is an eligible loss provided from one source and there is a profit from another, it is mandatory for an SSC to set off. In other words, there is no option provided whether or not to set off or how much to set off, so long as there is an available profit. అంటే ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్ కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు సార్. ఎంత సెట్ ఆఫ్ చేసుకోవాలనే రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఎంత వరకు ఉంటే అంత వరకు సెట్ ఆఫ్ చేసుకో. ఎస్ సార్. సో అంటే ఒక సోర్స్ నుంచి ఇంతే అడ్జస్ట్మెంట్, ఇంకో సోర్స్ నుంచి ఇంతే వరకు అడ్జస్ట్మెంట్ అని నేను చెప్తున్నాడంట? నో సార్. లేదు. నెక్స్ట్, similar to clubbing of income, an SSC is eligible to seek set off losses too. For example, Mr. A gives a sum of rupees 25 lakhs to his spouse, which she deploys for commencing a proprietary business. Mrs. A suffered a loss of rupees 5 lakhs from the business. The loss shall be subject to clubbing provisions, and accordingly, Mr. A could set off rupees 5 lakhs against any other eligible income, say chargeable income from his business or house property, etc. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇక్కడ ఏం చేశారమ్మా, మనం ప్రాపర్టీ ఇక్కడ 25 lakhs అనేది స్పౌస్ కి గిఫ్ట్ ఇవ్వడం వల్ల సో ప్రాపర్టీ పెట్టి డబ్బులు ఇచ్చితే డబ్బులు పెట్టి బిజినెస్ చేసి బిజినెస్ లో లాస్ వచ్చిందంట. జనరల్ గా మనం అక్కడ నుంచి ఏ విధమైన కన్సిడరేషన్ లేకుండా అగ్రిమెంట్ లివ్ అపార్ట్ కానీ లేకపోతే స్పౌస్ అంటున్నాడు కాబట్టి అగ్రిమెంట్ లివ్ అపార్ట్ అండ్ అడిక్వేట్ కన్సిడరేషన్ కి లేకపోతే దాని మీద వచ్చే ఎక్రేషన్ మనం ఫస్ట్ ట్యాక్స్ చేస్తాం కదమ్మా. ఎస్ సార్. సో అక్కడ వచ్చిన ఎక్రేషన్ ఇన్కమ్ కాదు, లాస్. అయినా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అయినా ఆ లాస్ కూడా మనం ఏం చేసుకోవచ్చు? సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్, ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్. ఎస్ సార్. Interhead adjustment, section 71, where the net result of a computation and under any head of income in respect of any assessment year is a loss, the SSC shall be entitled to have such amount of loss
set off against his income assessable for that assessment year under any other head of income. This rule of interhead adjustment is subject to the following exceptions. Nature of మనము loss. ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ చూసినప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ లాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2 lakhs లిమిట్ అనేది మనం మాట్లాడుకున్నాం అమ్మా. Yes, sir. సెల్ఫ్ ఆక్యుపైడ్ కి మాక్సిమం ఎంత ఇస్తాం అనుకున్నాం, 2 lakhs ఇస్తాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. అంతే కదా? Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు. Loss under the head income from house property, self-occupied property, let-out property, etc. Such loss shall be ఇన్కమ్ ఫ్రమ్ ది ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయినా వస్తుంది, లెటర్ ప్రాపర్టీ అయినా వస్తుంది, డీమ్డ్ టు బి లెటర్ ప్రాపర్టీ అయినా వస్తుంది. Yes, sir. ఓకే, ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ మొత్తాన్ని కలిపేసుకున్నాం అంటే ఈ సోర్సెస్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చూసుకున్నాం కదమ్మా. Yes, sir. ఈ సోర్స్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు నెట్ అన్ని కలిపేసినా సరే ఇంకా లాస్ వస్తుంది హౌస్ ప్రాపర్టీ నుంచి. Yes, sir. 4 ప్రాపర్టీలు ఉన్నాయమ్మా. ఒకటి పూర్తిగా బిజినెస్ కు వాడుతున్నాను, తీసేస్తాం. ఇంకా 3 ప్రాపర్టీలు, అందులో 2 సెట్ ఆఫ్ అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకోవచ్చు. అందులో రెండిట్లోని మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేస్తున్నాం. Yes, sir. అంటే రెండిటి వల్ల లాస్ వచ్చే అవకాశం ఉంది. Yes, sir. ఇంకో దాని వల్ల ఏమొస్తుంది, ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంది. Income. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో అలాంటప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తే ఆ ఒక విత్ ఇన్ ద హెడ్ లో అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసేసిన తర్వాత ఇంకా ఫర్దర్ గా లాసెస్ ఉండిపోయినాయి నాకు. Yes, sir. అప్పుడు దాన్ని ఏం చేస్తామంట, అదర్ హెడ్స్ తో సెట్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చిన లాస్ ని దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు చూడమ్మా. Such loss shall be eligible for set off against any other head of income, but restricted to a sum of rupees 2 lakhs. Section 71(3)(a). The portion of unabsorbed losses, if any, shall be carried forward to subsequent years for set off only against income from house property. అంటే కరెంట్ ఇయర్ కి సంబంధించిన దాంట్లో హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చిన అన్ని ఇన్కమ్స్ చూస్తే కలిపేస్తే లాస్ వచ్చింది, హౌస్ ప్రాపర్టీ లాస్ వచ్చింది. Yes, sir. ఆ హౌస్ ప్రాపర్టీ లాస్ ని మాక్సిమం ఎంత అడ్జస్ట్ చేసుకుంటున్నాడు అదర్ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో? 2 lakhs వరకు. 2 lakhs. Yes, sir. వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనం ఎంత వరకు సెట్ ఆఫ్ చేసుకోవడానికి అలౌ చేస్తున్నారంటేనమ్మా 2 లక్షల వరకు అలౌ చేస్తున్నారంట సెట్ ఆఫ్ చేసుకోవడానికి. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. సో ఈ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ మాక్సిమం 2 lakhs అనేది వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో ఏదైనా రెస్ట్రిక్షన్ చెప్పాడా? అంటే ఈ హెడ్ నుంచి రాకూడదు, ఈ హెడ్ నుంచి రాకూడదు అని ఏమైనా చెప్పాడా? No, sir. చెప్పలేదు. అంటే సాలరీస్ నుంచి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. Yes, sir. మరి క్యాజువల్ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా? అదర్ సోర్సెస్ లో క్యాజువల్ ఇన్కమ్ ఉంటది కదమ్మా, క్యాజువల్ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. క్యాజువల్ ఇన్కమ్ నుంచి ఏ లాసెస్ సెట్ ఆఫ్ చేసుకోవాలి. Yes, sir. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో క్యాజువల్ ఇన్కమ్ ను స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ చెప్పడు, అయినా సరే క్యాజువల్ ఇన్కమ్ నుంచి దేన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ లాస్ ని కూడా. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. సో హౌస్ ప్రాపర్టీని ఎన్ని హెడ్స్, మిగతా హెడ్స్ లో సాలరీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. పీజీబీపీ, చేసుకోవచ్చు సార్. క్యాపిటల్ గెయిన్స్, చేసుకోవచ్చు సార్. అదర్ సోర్సెస్, చేసుకోవచ్చు సార్. ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్ అదర్ సోర్సెస్ తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మాక్సిమం ఎంత వరకు రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు? అప్ టు 2 lakhs. ఏ హెడ్ తోనే అడ్జస్ట్ చేసుకో, అప్ టు 2 lakhs వరకే. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. నెక్స్ట్. Loss under the head profit and gains of business or profession, including unabsorbed depreciation. Any other head of income. ఒక్కొక్కటే రాసేసుకుందాం. Yes, sir. హౌస్ ప్రాపర్టీ లాస్, సాలరీస్ ఎస్, పీజీబీపీ ఎస్, క్యాపిటల్ గెయిన్స్ ఎస్, అదర్ సోర్సెస్ ఎస్. ఇక్కడ అదర్ సోర్సెస్ మాత్రం Except casual income. ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్.
బట్ ఈ నాలుగిటికి టిక్ ఎస్ ఉంది, కానీ మొత్తం అంతటికి కలిపి మాక్సిమం ఎంత 2 lakhs. ఈ రెస్ట్రిక్షన్ ఉంది. Yes, sir. ఓకేనమ్మా. Yes, sir. నెక్స్ట్ పీజీబీపీలో నీకు లాస్ వచ్చింది. పీజీబీపీలో లాస్ వచ్చిందంట. Any other heads of income other than salaries. దేని గురించి చెప్తున్నాడమ్మా? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇంక్లూడింగ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. దేంతో అడ్జస్ట్ చేసుకోలేం? సాలరీస్ తో అడ్జస్ట్ చేసుకోలేం. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో పీజీబీపీలో ఉన్న లాసెస్ ని దేంతో అడ్జస్ట్ చేసుకోగలం? సాలరీస్? No. నో. సో సాలరీస్ నో. హౌస్ ప్రాపర్టీ? Yes, sir. తర్వాత Capital పీజీబీపీ. gains. Yes, sir. అదర్ సోర్సెస్? Yes, sir. క్యాపిటల్ గెయిన్స్ కదా మధ్యలో. క్యాపిటల్ గెయిన్స్ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఇక్కడ సాలరీస్ లో ట్యాక్స్ చేయలేము, అలాగే అదర్ సోర్సెస్ లో క్యాజువల్ ఇన్కమ్ తో కూడా మనం ట్యాక్స్ చేయలేము. క్లియర్? క్లియర్ సార్. మిగతా అన్నిటితోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ అండర్ ది హెడ్ క్యాపిటల్ గెయిన్స్. లాస్ అండర్ ది హెడ్ క్యాపిటల్ గెయిన్స్ దేని నుంచి? Such loss shall not be eligible for set off against any other head of income. However, such losses are entitled for carry forward to subsequent years for set off. క్యాపిటల్ గెయిన్స్ దేంతో అడ్జస్ట్ చేయగలను? సాలరీస్? నో. No, sir. హౌస్ ప్రాపర్టీ? No. నో. పీజీబీపీ? No, sir. క్యాపిటల్ గెయిన్స్? Yes. Yes. Other sources? No. Clear? Yes. Clear, sir. Next. Business losses in the nature of speculation business loss, loss of a specified business covered under section 35 AD, loss from activity of owning and maintaining race horses. ఇక్కడ మనం పీజీబీపీ లాస్ అని చూసాం కదా, ఇదేంటిది? అదర్ దాన్ ఏంటమ్మా? స్పెక్యులేటివ్ లాస్. Speculative loss. అదర్ దాన్ ఇంకేంటి? Loss of a specified business under section 35 AD. స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD. Yes, sir. ఈ రెండు కానివి మనం చూస్తున్నాం. Yes, sir. అర్థమైందా? మరి ఈ రెండు అయితే స్పెక్యులేటివ్ లాస్ గాని లేకపోతే స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ అండర్ సెక్షన్ 35 AD గాని, అప్పుడు ఈ రెండు అయితే నో అడ్జస్ట్మెంట్ ఈజ్ అలౌడ్ ఫ్రమ్ సాలరీస్, హౌస్ ప్రాపర్టీ నో, పీజీబీపీ నో, capital gains no, other sources no. Yes, sir. Clear? Clear, sir. Right. Loss from any lottery, card games, races, etc. Any loss from a source which is exempt from tax. Such loss is not eligible for set-off or carry forward. Loss from any lottery, card games, races, etc. Or any loss from a source which is exempt from tax. Yes, sir. అప్పుడు Not eligible for set-off. not eligible for set-off or carry forward. set off and carry forward. అది ఓకే. అదర్ సోర్సెస్ నుంచి వస్తే Loss from income of owning and maintaining of horses or race horses. Loss from ఏంటమ్మా? owning and maintaining of race horses. Owning and maintaining of race horses. ఇదేమవుతుంది? Set off with income from owning and maintaining of race horses. Salaries no, house property no, PGBP no,
క్యాపిటల్ గెయిన్స్ నో, అదర్ సోర్సెస్ నో. Yes, sir. ఈ కాకుండా ఇంకా లాసెస్ ని Sir. ఇవి కాకుండా అదర్ సోర్సెస్ ఇంకా లాసెస్ వస్తే కనుక దట్ ఈస్ Other- అలౌడ్. Yes, sir. జనరల్ గా ఉండే లాసెస్ అంటే ఇవే, ఇన్కమ్ ఫ్రమ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రిసోర్సెస్ నుంచే లాసులు ఉంటాయి. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. నెక్స్ట్. Additional points. It needs mention that what is not permitted for inter-source set-off under section 17 are equally not permitted for set-off under section 71(2). For example, a loss from speculative business cannot be set off against any source other than the income from speculative business. Similar ఆల్రెడీ restriction. చూసాం కదమ్మా, Yes, sir. 70 లో ఉన్న ప్రొవిజన్స్ 71 లో కూడా ఇన్స్టెన్స్ కంటిన్యూ అయినాయి. Yes, sir. ఓకే, అంతేనా? దానికి ఒక్కో దానికి రాసుకున్నాం కదమ్మా, దేని నుంచి అలౌడ్ కాదు అని చెప్పేసి అని. Yes, sir. అర్థమైంది కదా? Argument, sir. నెక్స్ట్ చదువు. Where there is an eligible loss computed under the particular head of income and there is a loss from another, it is mandatory for an SSC to set off. In other words, there is no option as to whether or not to set off or how much to set off, so long as there is an available profit. ఇదే మనం సెట్ ఆఫ్ లో కూడా మనం విత్ ఇన్ ద హెడ్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ 70 లో కూడా ఇదే వర్డింగ్స్ చూసాం. Yes, sir. ఒకవేళ ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఇన్కమ్ ఉండి ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో లాస్ ఉంటే రెండింటిని అడ్జస్ట్మెంట్ కి అలౌ చేయడం కుదిరితే కనుక అడ్జస్ట్ చేయడం కుదిరితే అడ్జస్ట్ చేసేయాల్సిందే. Yes, sir. ఇంత లాస్ అడ్జస్ట్ చేయండి, ఇంత లాస్ అడ్జస్ట్ చేయకండి అని చెప్పేసి లేదు. Yes, sir. అర్థమైందమ్మా? Argument, sir. రైట్. నెక్స్ట్ పాయింట్. Loss from any source of income which is exempt is not eligible for set off. However, So, if the ఏదైనా ఎగ్జామ్ట్ ఇన్కమ్ ఉందంటే కనుక దానికి సంబంధించిన లాస్ ఎన్ని ఉంటుంది, దాన్ని ఏం చేయలేమంటమ్మా? not eligible for set off or carry forward, sir. అదే క్యాజువల్ ఇన్కమ్ నుంచి వచ్చిన లాస్ ని ఎలా అడ్జస్ట్ చేయలేమో, Yes, sir. సో దీని నుంచి వచ్చిన లాస్ ని కూడా అడ్జస్ట్ చేయాలి. Yes, sir. However, if the income is taxable either fully or at concessional rate, the loss from the source is eligible for set off. For example, అక్కడ long-term ఇక్కడ మనకి ఎగ్జంప్షన్ లేదనుకోమ్మా, అప్పుడు eligible for set off, sir. సెట్ ఆఫ్ కి ఎలిజిబుల్ అవుతాయి. ఎగ్జంప్షన్ ఉంటే Not eligible for set off. క్లియర్. Clear, sir. సెట్ ఆఫ్ అనేది అంటే ఎన్ని సెక్షన్లు? 70 and 71 కంప్లీట్ అయిందమ్మా. Yes, sir. నెక్స్ట్ ఆఫ్ చేశాను. రమ్య, ఎస్ సార్. 70, 71 అర్థమైనాయి అమ్మా? సెట్ ఆఫ్ అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక నెక్స్ట్ ఏంటి మనకి? క్యారీ ఫార్వర్డ్ అండ్ క్యారీ సెట్ ఆఫ్. ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ ఆఫ్ లాసెస్. ఓకే, రైట్. Yes, సో sir. సెట్ ఆఫ్ లో ఎన్ని చూసాం మనం? విత్ ఇన్ ద సోర్స్ చూసాం, విత్ ఇన్ ద హెడ్ చూసాం. ఎస్ సార్. అదే హెడ్ లో విత్ ఇన్ ద హెడ్ లో చూసాం. ఎస్ సార్. సో ఇంకోటి ఏం చూసామమ్మా? అదర్ హెడ్స్ మనం చూసాం. ఎస్ సార్. అది సెట్ ఆఫ్ అంటే కరెంట్ ఇయర్, ఆ ఇయర్ సంబంధించిన మాత్రమే అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు ఆ ఇయర్ కి సంబంధించింది కాదు ఇది. ఎస్ సార్. మా అర్థమవుతుందా? అర్థమైంది సార్. సో ఆ ఇయర్ కి సంబంధించింది కాదు అని చెప్పేసి అని అన్నాడు. కాబట్టి ఆ ఇయర్ కి Yes, sir. సంబంధించిన లాసెస్ ఎంతవరకు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు? ఇన్కమ్స్ ఉన్నంత వరకు సెట్ ఆఫ్ చేసేచ్చా, ఏమైనా తగ్గించేయాలా? హౌస్ ప్రాఫిట్ Income ఉన్నంత వరకు చెప్తే set off తప్ప మిగతా అన్ని కూడా ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఇన్కమ్ ఎంత ఉంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. మా అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో వచ్చిన లాసులు ఇంకో హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో వచ్చిన ఇన్కమ్ తో సెట్ ఆఫ్ అయిపోయింది అనుకోమ్మా, ప్రాబ్లం లేదు. సెట్ Yes, ఆఫ్ sir. చేసుకోవడానికి ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చిన లాస్ ఇంకో హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అలౌబుల్ అయితే అడ్జస్ట్ చేస్తే కనుక ఇక్కడ సర్ప్లస్ ఉన్నది అనుకోమ్మా, అప్పుడు దాని అర్థం ఏంటి? లాసెస్ తక్కువ ఉన్నాయని అర్థం. ఎస్ సార్. అది ఎక్కువ ఉంటే ప్రాఫిట్స్ ఇన్కమ్ తక్కువ ఉంది సార్. లాస్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసి అప్పుడు లాసెస్ సెట్ ఆఫ్. ఎక్కువ ఉన్నాయంటే లాసెస్ ఏం చేయాల్సి వస్తుంది? క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ Yes, sir. కరెంట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఎన్నో ఉన్నాయేమో చూస్తాం. ఎస్ సార్. తర్వాత మనం ఏం చేస్తామమ్మా? వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఎన్నో ఉన్నాయేమో చూస్తాం. ఎస్ అప్పుడు సార్. కూడా లేవనుకోమ్మా, కరెంట్ ఇయర్ వదిలేసి
నెక్స్ట్ ఇయర్ లో చూస్తాం సార్. నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి చూస్తాం. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ సో అలాంటి క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం అంట. ఎస్ సార్. క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ సమ్ హౌస్ ప్రాపర్టీ లాస్ మిగిలిపోయిందమ్మా నాకు. ఎస్ సార్. సెట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇంకా వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో కానీ సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కానీ అడ్జస్ట్ చేయలేకపోయాం. ఎస్ సార్. నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాన్ని ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోగలం? హౌస్ ప్రాపర్టీతోనే చేసుకోగలం సార్. అది ఎక్కడ చెప్పాడు? పైన చెప్పాడు అంతేనా? ఎస్ సార్. సో అలాగా ఇక్కడ ఏంటంటేనమ్మా, ఈ కరెంట్ ఇయర్ గనక మనకి ఏదైనా లాసెస్ సరిపోకపోతే, ఎస్ సార్. లాసెస్ అయినా మిగిలిపోతే ప్రాఫిట్స్ అన్ని అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఎస్ సార్. అప్పుడు ఏం చేయాలంటమ్మా? నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంట. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. సో నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నప్పుడు అప్పుడు విత్ ఇన్ ద హెడ్ అదర్ దాన్ అదర్ హెడ్స్ తో కూడా చేసుకోవచ్చా అనేది క్వశ్చన్. ఎస్ సార్. అక్కడ కూడా సెట్ ఆఫ్ అనే దాంట్లో విత్ ఇన్ ద సోర్స్ విత్ ఇన్ ద హెడ్ అనుకున్నాం, అదే అదర్ హెడ్స్ అనుకున్నాం, విత్ ఇన్ ద హెడ్ అదర్ హెడ్స్ అనుకున్నాం. ఎస్ సార్. మరి క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత కూడా విత్ ఇన్ ద హెడ్ అదర్ హెడ్స్ ఉంటుందా? ఉండొచ్చు సార్. ఉండే అవకాశం ఉంది కదా? ఉంది సార్. ఓకే రైట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత అదే హెడ్ తో అడ్జస్ట్ చేస్తాం కానీ వేరే హెడ్ తో అడ్జస్ట్ చేసే అవకాశం తక్కువ. ఓకే సార్. అంటే ఉండకపోవచ్చు. అంటే ఎస్ సార్. క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? సేమ్ హెడ్ దగ్గర అడ్జస్ట్ చేయాలి దగ్గర అడ్జస్ట్ చేయాలి కానీ దాన్ని వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ తో అడ్జస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. చదవమ్మ ఇప్పుడు. Introduction. Where a loss computed could not be set off against the same or any other head of income, fully or partly in the same assessment year, such unabsorbed loss shall be carried forward to subsequent year for set off. Only loss under specified head of income are allowed to be carried forward for set off, and they are house property loss under section 71B, business loss under section 72, loss on account of owning and maintaining race horses under section 74A, speculation loss under section 73, capital loss under section 74, and loss from a specified business under section 35 AD. It may be noted that loss under the head other sources are not specifically spelled out under the Income Tax Act, and thus such loss are not eligible for carry forward to subsequent year for set off. ఇక్కడ కేవలం ఏవేవైతే అలో చేస్తున్నాడో క్యారీ ఫార్వర్డ్ చేసుకుని సెట్ ఆఫ్ చేసుకోవడానికి చెప్పేశాడమ్మా. ఏంటవి? హౌస్ ప్రాపర్టీ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. బిజినెస్ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. లాస్ ఫ్రమ్ ది ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. స్పెక్యులేటివ్ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ అని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. క్యాపిటల్ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ అని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. క్యాపిటల్ లాస్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ రెండు వస్తాయి. ఎస్ సార్. అలాగే లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD కూడా నువ్వు ఏం చేసుకోవచ్చు అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ లాసులను మాత్రమే మనకి అలౌ చేస్తున్నాం క్లియర్గా చెప్పేసాడు. ఎస్ సార్. ఈ లాసులు తప్ప మిగతా ఏ లాసుల్ని అలౌ చేయను అన్నాడు. ఏమేమి ఉన్నాయమ్మా? హౌస్ ప్రాపర్టీ లాస్, బిజినెస్ లాస్, లాస్ ఫ్రమ్ బిజినెస్ లోనే మనకి 3 రకాల లాసెస్ ఉంటాయి. ఎస్ సార్. 3 ఇక్కడ స్పెసిఫై చేశాడు. ఎస్ సార్. స్పెక్యులేషన్ లాస్, నార్మల్ బిజినెస్ నాన్ స్పెక్యులేటివ్ లాస్ అండ్ 35 AD లాస్. ఎస్ సార్. ఈ మూడింటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు. అలాగే క్యాపిటల్ లాస్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ రెండింటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేస్తున్నాడు. ఎస్ సార్.
ఇంకా అదర్ సోర్సెస్ కి వచ్చేసరికి Owning and ఓనింగ్ అండ్ maintaining మెయింటైనింగ్ ఆఫ్ resources. రిసోర్సెస్ ను మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేసుకుని సెట్ ఆఫ్ చేసుకోవడానికి అలౌ చేస్తున్నాడు. Yes, sir. అంతే కదమ్మా? Ante, sir. రైట్. ఇప్పుడు ఒకసారి ప్రోజన్ చదువు. చదువు. Mandatory furnishing of return for carry forward of losses. Section 139(3) and Section 80. As stated above. 139(3) అంటే లాస్ రిటర్న్ గురించి మాట్లాడతాడమ్మా. Yes, sir. ఇందులో విత్ ఇన్ ద డ్యూ డేట్ లో మాత్రమే నువ్వు రిటర్న్ ఫైల్ చేసి ఉంటే ఏ ఇయర్ లో నీకు ఏ ఇయర్ లో లాసులు అయితే వచ్చాయో ఆ ఇయర్ కి సంబంధించిన రిటర్న్ లో నువ్వేం చేయాలంట? Losses ని మనం ఫైల్ చేయాలి. రిటర్న్స్ లో చూపించాలి. అలా Yes, sir. రిటర్న్స్ లో చూపిస్తే మాత్రమే మనం ఏం చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. Yes, sir. ఒకవేళ రిటర్న్ ఫైల్ చేయకపోతే అప్పుడు కుదరదు, sir. కుదరదు. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో ఇక్కడ అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోకపోయి అలా రిటర్న్ ఫైల్ చేయకపోయినా క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగే లాసెస్ రెండు ఉన్నాయమ్మా. ఏం సార్ అవి? హౌస్ ప్రాపర్టీ లాస్ ని మనం రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఎస్ సార్. అలాగే మనం బిజినెస్ లాస్ లో అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అని మాట్లాడుకున్నాం. ఎస్ సార్. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్, అన్అబ్జర్వ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్, అన్అబ్జర్వ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ మూడు ఒకటే అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. సో దాంట్లో కూడా మనం రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిప్రిసియేషన్ మ్యాండేటరీ సెక్షన్ అంటాం మనం. ఎస్ సార్. అంతే కదమ్మా? ఎస్ సార్. సో కాబట్టి అక్కడ ఏమంటున్నాడమ్మా, అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ వచ్చిన, హౌస్ ప్రాపర్టీ వచ్చిన లాస్ ఆ రెండు చోట్ల మాత్రం మనం ఏం చేయక్కర్లేదు, ఫైల్ చేయకపోయినా రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే మనకి లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మిగతా అన్ని కేసెస్ లోనే రిటర్న్ ఫైల్ చేస్తేనే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, చదువు. As stated above, all the eligible losses shall be carried forward to subsequent assessment years. Such carry forward for set-off shall be allowed only if the return of income is furnished on or before the due date for filing of return as prescribed under Section 139(1). Any failure to fulfill this condition would deny carry forward of losses. However, this condition does not apply to loss from house property, Section 71(b), unabsorbed depreciation, Section 32(2). మనకు అసలు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి, క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఎలా చేస్తాను అని చెప్పేసి అన్నాడు కదమ్మా. అలా క్లాసులు ఏమున్నాయి అసలు? క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ ఏమున్నాయి? హౌస్ ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ లాసెస్, బిజినెస్ లాసెస్, capital loss, క్యాపిటల్ లాస్, owning and maintaining race horses. ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. Yes, sir. Business loss, specified business loss, speculation loss. స్పెక్యులేషన్ లాస్, స్పెసిఫైడ్ బిజినెస్ లాస్. అంతే కదమ్మా? Yes, sir. ఈ వీటిల్లో కూడా మనకి ఇంకా ఫర్దర్ గా ఇవే అలో చేస్తా ఉన్నాడు క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ అప్ చేసుకోవడానికి. Yes, sir. సో వీటిల్లో కూడా మళ్ళీ ఫిల్టర్ పెట్టాడు. ఏమని? రిటర్న్ ఫైల్ చేస్తేనే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి. రిటర్న్ ఫైల్ చేస్తేనే అలో చేసేవి. ఎస్ సార్. నెక్స్ట్ ఏంటమ్మా? రిటర్న్ రిటర్న్ ఫైలింగ్ నాట్ రిక్వైర్డ్. రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే అలౌ చేసేవి. రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రమే అలౌ చేసేవి ఏమున్నాయమ్మా? అంటే రిటర్న్ ఫైల్ చేయకపోయినా అలౌ చేసేవి హౌస్ ప్రాపర్టీ లాస్, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ అన్నాడు. ఎస్ సార్. ఇక్కడ అలాంటప్పుడు రిటర్న్ ఫైల్ చేస్తేనే అలౌ చేసేవి ఏంటి? బిజినెస్ లాస్, క్యాపిటల్ లాస్. బిజినెస్ లాస్ లో ఏంటి?
specified business loss, speculative business loss. స్పెక్యులేటరీ లాస్ కదమ్మా అది. Yes, sir. ఇది దీనికి రిటర్న్స్ ఫైల్ చేయాలి. Yes, sir. క్యాపిటల్ గెయిన్స్ లాసెస్ ని రిటర్న్స్ ఫైల్ చేయాలి. Return file చేయాలి, sir. ఇక్కడ ఎక్సెప్ట్ బిజినెస్ లాసెస్ లో ఎక్సెప్ట్ ఏంటమ్మా ఇది అన్అబ్సార్బ్డ్. Yes, sir. Unabsorbed depreciation. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ లో కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. ఓనింగ్ అండ్ Yes, sir. మెయింటెనెన్స్ ఆఫ్ రిసోర్సెస్ లో Sources return file చేయాలి, sir. రిటర్న్ ఫైల్ చేయాల్సిన దాంట్లో రాసుకున్నాం. వీటికి రిటర్న్ Yes, ఫైల్ sir. చేయాలి, వీటికి రిటర్న్స్ అనేది అవసరం లేదు. File చేయాల్సిన అవసరం లేదు. ఓకే, Yes, sir. రైట్. నెక్స్ట్ చదువమ్మా. సెక్షన్ 71B. Sir, ఇంకో పారా ఉంది, sir. ఉన్నదమ్మా, చదువమ్మా. The requirements of section 80 to file the return of income on or before the due date prescribed under section 139(1) is applicable only for the carry forward of loss suffered in that particular assessment year. It does not impact the status of carry forward of loss if any of the previous years. To illustrate, A Limited filed its return of income for the assessment year 2021-22 on 29 September 2021, returning a loss of rupees 2 crores. Since the return of income was filed on time, the loss is eligible for carry forward to subsequent year for set-off. In case the SSC files a belated return for the assessment year 2022-23, the benefit of carry forward of loss pertaining to assessment year 2021-22 remains unaffected. సో ఇప్పుడు ఈ సెక్షన్ 80 ఎవరికి అప్లికబుల్ అవుతుందమ్మా? ఆ ఇయర్ కి సంబంధించిన లాసెస్ కి అప్లికబుల్ అవుతుంది. Yes, sir. లాస్ట్ ఇయర్ నుంచి ఒక లాస్ వచ్చింది, కరెంట్ ఇయర్ లాస్ వచ్చింది. Yes, sir. దేన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలం? కరెంట్ Current లాస్ ని year లో క్యారీ వచ్చింది. ఫార్వర్డ్ చేయొచ్చు, లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన లాస్ ని కూడా ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ లాసే ఉంది, ఈ ఇయర్ లాసే ఉంది. లాస్ట్ ఇయర్ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కరెంట్ ఇయర్ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. Yes, sir. ఈ రెండింటిలో ఈ సెక్షన్ 80 దేనికి అప్లికబుల్ అవుతుంది? కరెంట్ ఇయర్ అరైజ్ అయిన లాస్ ను క్యారీ ఫార్వర్డ్ చేయడానికే. Yes, sir. లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన లాస్ ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనుకో, ఫర్దర్ క్యారీ ఫార్వర్డ్, దానికి రిటర్న్ ఫైలింగ్ అక్కర్లేదు విత్ ఇన్ ద టైమ్ లో. ఒకవేళ నేను విత్ ఇన్ ద టైమ్ లో రిటర్న్ ఫైల్ చేయలేకపోయినా అనుకో, మా కరెంట్ ఇయర్ లాస్ ని మాత్రం నేను ఏం చేసుకోలేను, క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేను. Carry forward చేసుకోలేము, sir. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ దాని రిటర్న్ విత్ ఇన్ ద టైమ్ లో వేస్తుంటాను కదా, అలాంటి లాస్ ఏం చేసుకోవచ్చంట? రిటర్న్ ఆ టైం లో ఫైల్ చేయకపోయినా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, సార్. కరెంట్ ఇయర్ సంబంధించిన లాసెస్ అనేది మనకి రిటర్న్ ఫైలింగ్ తో సంబంధం. దానికి ముందే జరిగిన లాసెస్ ని ఆ రిటర్న్ కరెంట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయడం ముందు ఇయర్ లో జరిగిన లాసెస్ ని మనం ఏం చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మాతో Yes, sir. కరెంట్ ఇయర్ ఇన్కమ్ అనేది ఇక్కడ కరెంట్ ఇయర్ రిటర్న్ అనేది విత్ ఇన్ ద టైమ్ లో ఇవ్వకపోయినా సరే. Yes, sir. క్లియర్? Clear, sir. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటేనమ్మా, ఒక టేబుల్ చూద్దాం. Yes, sir. ఈ టేబుల్ స్పీక్స్ ఆల్ ద థింగ్ అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే అన్నిటికీ కూడా ఈ టేబులే మొత్తం అన్ని చెప్పేస్తుంది. సో మనం అక్కడ మళ్ళీ ఇండివిజువల్ ప్యారల్ వైజ్ గా మాట్లాడుకోకుండా డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటాం ఇప్పుడు. Yes, sir. సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసరికి హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ అనేది నీకు లాస్ వచ్చింది, హౌస్ ప్రాపర్టీలో లాస్. ఫస్ట్ ఏం చేస్తాం, సెక్షన్ 70 విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. Yes, sir. తర్వాత 71 అదర్ హెడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. Yes, sir. తర్వాత నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ Carry చేస్తాం. forward చేస్తాం, sir. నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ సెట్ ఆఫ్ చేసి దేని నుంచి మాత్రమే చేయాలంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చిన లాస్ ని మనం దేని నుంచి అడ్జస్ట్ చేయగలమంట? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి, sir. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మాత్రమే అడ్జస్ట్ చేయగలము అని చెప్పేసి అని చెప్పాడమ్మా.
Yes, sir. అలా ఎన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు? 8 years, sir. 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. అర్థమవుతుందా? Yes, sir. సో ఈ ఇయర్ నేను రిటర్న్ ఫైల్ చేయలేదు అర్థమైంది. కానీ లాస్ వచ్చింది నాకు. ఈ ఇయర్ నేను Yes, రిటర్న్ sir. ఫైల్ చేయలేదు కానీ లాస్ వచ్చింది. ఆ లాస్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? Yes, sir. చేసుకోవచ్చు, sir. ఎందుకంటే ఓన్లీ హౌస్ ప్రాపర్టీకి మాత్రమే రిటర్న్ ఫైల్ చేయాల్సిన పని లేదు కాబట్టి. Yes, sir. అంతే కదమ్మా. హౌస్ ప్రాపర్టీకి అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కి రిటర్న్ Unabsorbed ఫైల్ అవ్వకపోయినా depreciation. సరే మనం ఏం చేసుకోవచ్చు? క్యారీ ఫార్వర్డ్ Carry చేసుకోవచ్చు కదా. forward చేసుకోవచ్చు, sir. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. సో ఇక్కడ హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ వచ్చింది ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్. మన కరెంట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయలేదు. ఆ లాస్ డైరెక్ట్ గా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా? చేయొచ్చు, sir. రైట్. సో హౌస్ ప్రాపర్టీ నుంచి అయితే రిటర్న్ ఫైల్ చేసామా లేదా అనే దాంతో సంబంధం లేకుండా మనం ఏం చేసుకోవచ్చమ్మా? క్యారీ ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ అన్అబ్జార్బ్డ్ అర్థమైంది, డిప్రిసియేషన్ sir. లాస్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ని ఏం చేయొచ్చు? ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తోనే అడ్జస్ట్ చేసుకో ఎక్సెప్ట్ సాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్. Casual income. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ని ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో మనం అడ్జస్ట్ చేసుకోవాలి? అదర్ దాన్ సాలరీస్ అండ్ క్యాజువల్ Other than ఇన్కమ్. salaries and casual income. Yes, sir. అండ్ క్యాజువల్ ఇన్కమ్. ఇక్కడ క్యాజువల్ ఇన్కమ్ ఇవ్వలేదు, మీరు రాసుకోవచ్చు. Yes, sir. ఆ రెండింటి నుంచి కాకుండా మిగతా దేని నుంచి అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎన్నాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఎన్ని ఇయర్స్ అన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, సార్. చేసుకోవచ్చు. అంతేనా? ఎస్, సార్. నెక్స్ట్ బిజినెస్ లాసెస్. బిజినెస్ లాసెస్ అంటే అదర్ దాన్ స్పెక్యులేటివ్ లాస్, అదర్ దాన్ స్పెసిఫైడ్ ఇన్కమ్ 35 AD లాస్. ఆ రెండు కాకుండా లాసెస్. ఎస్, సార్. దాని దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు? బిజినెస్ లాస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, సార్. క్యారీ ఫార్వర్డ్ చేశాక. రైట్. నెక్స్ట్ ఎన్నాళ్ళు మనం తీసుకెళ్ళచ్చు? 8 years, సార్. 8 years క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సార్ 8 years తర్వాత ఏమైపోద్ది? 8 years తర్వాత ఏమైపోద్దమ్మా? మనకి అర్థమైందా? 8 years తర్వాత లాస్ ఏమైపోద్ది? అడ్జస్ట్ అయిపోద్ది కదమ్మా. ఎస్, సార్. 8 years తర్వాత ఇంకేనా లాస్ ఉంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. 8 years లోపు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 8 years దాటిన తర్వాత అయితే ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి లేదు. అదేమైతే ఎక్స్పైర్ అయిపోయినట్టే. ఎస్, సార్. నెక్స్ట్ లాస్ incurred in the year of discontinuance of business. అదేమవుతుందంట? ఇండెఫినెట్ పీరియడ్. ఎస్, సార్. దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు? బిజినెస్ ఏదైనా ఇన్కమ్. డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ కింద అడ్జస్ట్ చేస్తుంటే కనుక దాని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. ఎస్, సార్. నెక్స్ట్ లాసెస్ ఇన్ స్పెక్యులేషన్ బిజినెస్. క్యారీ ఫార్వర్డ్ చేశాక ఇన్కమ్ ఫ్రమ్ స్పెక్యులేషన్ బిజినెస్ నుంచి సెట్ ఆఫ్ చేస్తాం, సార్. 4 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, సార్. క్యారీ ఫార్వర్డ్ చేసుకుని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి రిటర్న్ ఫైలింగ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో చేయాల్సిన అవసరం ఉందా? ఎస్, సార్. బిజినెస్ లాసెస్ కి విత్ ఇన్ ద డేట్ లో రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? ఉంది, సార్. విత్ ఇన్ ద డేట్ లో రిటర్న్ ఫైల్ చేయకపోతే ఆ ఇయర్ లాస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేమో, దాని ముందు ఇయర్ లాసెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేమా? ఆ ఇయర్ లాస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము, సార్. రైట్. బిజినెస్ లాస్ అయితే కనుక ఖచ్చితంగా రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తేనే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న లాస్ ఎన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు? 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ దే ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్ విత్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసే అవకాశమే లేదు. క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మనం చూస్తున్న దాంట్లో వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. అర్థమైందా? లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన హౌస్ ప్రాపర్టీ Yes, sir. లాసెస్ ఏం దేనికి అడ్జస్ట్ అవుతున్నాయి? ఇయర్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కి అడ్జస్ట్ అవుతున్నాయి కానీ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ అడ్జస్ట్ అవుతున్నాయా? నో, సార్. అర్థమైందా? సో ఈ అర్థమైంది. స్పెక్యులేటివ్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి మనకి ఎన్నాళ్ళు ఇస్తున్నాడమ్మా? 4 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. దేని నుంచి Yes, అడ్జస్ట్ sir. చేసుకోగలం? ఇన్కమ్ ఫ్రమ్ స్పెక్యులేషన్ బిజినెస్ నుంచి, సార్. ఇన్కమ్ ఫ్రమ్ స్పెక్యులేటివ్ బిజినెస్ నుంచి మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోగలం. ఎస్, సార్. అలా ఎన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలం? 4 years, సార్. 4 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలం.
క్లియర్. Clear, sir. నెక్స్ట్ లాస్ బై స్పెసిఫైడ్ బిజినెస్ Business under referred section to 35 AD. in ఇది అన్నాళ్ళు ఇండెఫినెట్ పీరియడ్. indefinite period. దీనికి రిటర్న్ ఫైల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉందా? Yes, sir. ఉంది, sir. సో అది కూడా దీని నుంచి అడ్జస్ట్ చేసుకోగలం. మళ్ళీ 35 AD ఇన్కమ్ నుంచి మాత్రం అడ్జస్ట్ చేసుకోగలం. Yes, sir. వేరే బిజినెస్ ఇన్కమ్ తో కూడా అడ్జస్ట్ చేసుకోలేం. Yes, sir. అంతేనా? అంతే, sir. నెక్స్ట్ Loss under the head capital gains. క్యాపిటల్ గెయిన్స్ లో Short-term లాస్ వస్తే capital కనుక దాన్ని loss. క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ రిటర్న్ అనేది ఏం చేయాలి? విత్ ఇన్ ద టైమ్ లో రిటర్న్ ఫైల్ చేయాలి, విత్ ఇన్ ద డ్యూ డేట్ లో. Yes, sir. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయితే కనుక ఎన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటమ్మా? 8 years. 8 years. దాన్ని దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు? Both short-term and long-term capital gains నుంచి adjust చేయొచ్చు, sir. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో క్యాపిటల్ లాసెస్ ఉంటే రిటర్న్ ఫైల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉందా? Yes, sir. ఉంది, sir. ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్? 8 years carry forward చేయొచ్చు. దేని నుంచి అడ్జస్ట్ చేసుకోగలం? Only long-term capital gains. ఇప్పుడు వరకు మనం చూసిన దాంట్లో వేరే ఎక్కడైనా సరే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉందా? లేదు, sir. సో అంటే క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ చేసుకునేటప్పుడు సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవడం. అంటే విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కానీ అదర్ హెడ్స్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. Yes, sir. నెక్స్ట్ Loss from the activity of owning and maintaining race horses. ఇక్కడ రిటర్న్ ఫైల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉందా? ఉంది, sir. ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు? 4 years carry forward చేయొచ్చు, sir. అంతే కదమ్మా? దేని నుంచి sir. అడ్జస్ట్ చేసుకోగలం? Income from owning and maintaining race horses నుంచే, sir. దాని నుంచి మాత్రమే అడ్జస్ట్ చేయగలం అంటే. Yes, sir. క్లియర్? Clear, sir. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్. Additional point. Wherever the law is silent on the order of set-off, an SSC may confront with more than one method of set-off of losses. Where two views or methods are possible, the view or the method which is beneficial to the SSC shall be adopted in the absence of any specific provision to the contrary. అంటే ఇప్పుడు నీకు కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, లాస్ట్ ఇయర్ సంబంధించిన అన్అబ్జర్బ్డ్ డిప్రిసియేషన్, తర్వాత కరెంట్ లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన బిజినెస్ లాస్, కరెంట్ ఇయర్ లాస్ ఉన్నాయి బిజినెస్ కి, ఒక బిజినెస్ నుంచి. ఫస్ట్ లో దాన్ని దేనికి అడ్జస్ట్ చేస్తావా? ఫస్ట్ కరెంట్ ఇయర్స్ కి సంబంధించిన అడ్జస్ట్ చేస్తావా? లాస్ట్ ప్రీవియస్ నుంచి వచ్చినవి అడ్జస్ట్ చేస్తావా? First previous year adjust చేస్తాం, sir. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, ఇక్కడ అయినా ఆర్డర్ చెప్తే అలాగా, ఆర్డర్ చెప్పకపోతే కనుక జనరల్ గా ఏం చెప్తున్నాడు? విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్ టు ఎస్ఎస్సి చూసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకేనా? Okay, sir. రైట్. జనరల్ గా ఫస్ట్ ఏంటంటే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ లో కరెంట్ ఇయర్ లాసెస్ ని అడ్జస్ట్ చేస్తారమ్మా. ఆ తర్వాత లాస్ట్ ఇయర్స్ తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తారు. Okay, sir. నెక్స్ట్ Where in respect of an assessment year, there is income under particular head and loss under another head, such loss shall first be set off against the income before setting off the carried forward losses. CBDT circular. ఫస్ట్ సెట్ ఆఫ్ చేసిన తర్వాత ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్ చేస్తాం. Yes, sir. అంతేగాని ఫస్ట్ సెట్ ఆఫ్ చేయకుండా ఫస్ట్ లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసేసి ఇయర్ ఇన్కమ్ కట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి నెక్స్ట్ ఇయర్ కి లాస్ నెక్స్ట్ ఇయర్ కి వచ్చే దాంతో అడ్జస్ట్ చేసుకోమంటున్నాడా? అలా చేయొద్దు అని చెప్పాడు. No, sir. ఎందుకంటే ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత వరకు ఉంటే అంతవరకు ప్రాఫిట్ ని అడ్జస్ట్ చేసేసుకోండి, ఎంతవరకు ఇన్కమ్ ఉంటే అంతవరకు ఇన్కమ్ ని అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. Yes, sir. అంతేనా? Ante, sir. సో నెక్స్ట్ Loss or depreciation of one person benefiting another person. The general principle under the Income Tax Act is that the loss of one person cannot be availed for set off or carry forward by another person unless there is a specific provision enabling such benefit or requiring such treatment. Even where a business is transferred, the unabsorbed depreciation allowed and other losses of the predecessor cannot be assigned to the successor so as to enable carry forward and set off of such loss and allowance against the profits of the successor. అంటే However, there ప్రిడిసెసర్ are కి two సంబంధించిన లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే సక్సెసర్ లాసెస్ అయిపోతాయి. అవి
No, sir. అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లో అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ తప్ప మిగతా ఏ లాస్ లో అయినా సరే ప్రిడిసెసర్ లాస్ సక్సెసర్ లాసెస్ అవుతాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. Above, sir. సో అయ్యే కేసెస్ గురించి ఫ్యూ ఎక్సెప్షన్స్ టు ద రూల్ అన్నాడు కదా, అయ్యేంటి చూడండి. Yes, sir. The successor of a business can carry forward and set off the loss of his predecessor if such succession is by way of inheritance. Section 78(2). మా ఇన్హెరిటెన్స్ అయితే కనుక ఏం చెప్తున్నాడమ్మా? అప్పుడు predecessor లాస్ సక్సెసర్ అవుతుంది సార్. ఏదమ్మా? క్యారీ ఫార్వర్డ్. అర్థం కదా? ఇన్హెరిటెన్స్ లో క్యారీ ఫార్వర్డ్ చేసిన ప్రెడిసెసర్ లాస్ సక్సెసర్ అవుతుంది సార్. సక్సెసర్ కు వస్తుందంట, ఎక్సెప్షనల్ కేసెస్ చెప్పాడు కాబట్టి. నెక్స్ట్, When clubbing provisions apply, loss is required to be clubbed in the same manner as income. The person in whose hands the loss is so clubbed can set off and carry forward such loss as if it is loss determined in his case. సో ఈ రెండు ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప మిగతా అన్ని కేసెస్ లో ఏముంటది? వేరే పర్సన్ లాస్ ఇంకొకళ్ళు క్లెయిమ్ చేయడానికి సెట్ ఆఫ్ సక్సెసర్ వచ్చిన ప్రెడిసెసర్ ఉన్న లాస్ ని సక్సెసర్ ఏం చేయలేడు, క్లెయిమ్ చేయలేడు. ఎస్ సార్. అంటే వాడు పోతే ఆడుతూనే లాసెస్ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. ఎస్ సార్. ఎక్సెప్ట్ అన్అబ్జార్బ్డ్ లాస్ అండ్ సక్సెసర్ అంటే ఇన్హెరిటెన్స్ లో వచ్చిన లాస్, క్లబ్బింగ్ ప్రొవిజన్స్ వల్ల అట్రాక్ట్ అయిన లాస్. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ బాక్స్ లో ఉన్న చదువమ్మా. Section 115 BAC provides for special rates of tax for individuals and HUFs, subject to fulfillment of certain conditions. In the case of individual or HUF who wish to avail Section 115 BAC, the benefit of set-off of certain losses as discussed in this chapter shall not be allowed. The provisions of Section 115 BAC are discussed in detail in Chapter 12A. Alternate tax regime for individual and HUF. ఇక్కడ నార్మల్ గా దీని గురించి గుర్తు పెట్టుకోండి అమ్మా. ఈ పర్టికులర్ చాప్టర్ కి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా మనం చూస్తాం. Yes, sir. ఏంటి గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే, ఈ కొన్ని స్పెషల్ కేసెస్ లో అంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. నీకు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇచ్చాడు, అది మనం ఆల్రెడీ చూసి నేర్చుకున్న దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్. Yes, sir. 115 BSc లో న్యూ ట్యాక్స్ రేట్స్ ఇచ్చాడు, అది ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్, న్యూ ట్యాక్స్ రిజైమ్ అని రెండు రిజైమ్స్ ఇచ్చాడమ్మా. Yes, sir. ఈ న్యూ ట్యాక్స్ రిజైమ్ కి వెళ్ళేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. Yes, sir. అది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఇండివిజువల్స్ HUF కి అప్లికబుల్ అవుతుంది. Yes, sir. అలా అప్లికబుల్ అయ్యే న్యూ ట్యాక్స్ రిజైమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఈ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ కావంట. Yes, sir. క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్, క్యారీ ఫార్వర్డ్ అండ్ లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం లేదంట. Yes, sir. దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి న్యూవా ఓల్డా అని చెప్పేసి అని. Yes, sir. అలా కన్సిడర్ చేసేటప్పుడు న్యూ రిజైమ్ గురించి నేర్చుకునేటప్పుడు మనం ఏం చూడాలి, లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసిన లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకోలేము అన్న విషయం తెలుసుకోవాలంట. Yes, sir. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం అమ్మా. Okay, sir. ఓకే, సో ఫార్ మనకి ఏమర్థమైందమ్మా? క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అండ్ సెట్ ఆఫ్ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఓకే, సో మిగిలిన ప్రాబ్లమ్స్ అమ్మా, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేసుకుని మీరు నన్ను డౌట్స్ అడగాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటేనమ్మా, ఇక్కడ డీమ్డ్ ఇన్కమ్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ వచ్చామ్మా. స్టార్టింగ్ వచ్చేస్తే మనకి డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పేసి అని ఉన్నది. అందులో సెక్షన్స్ ఏమని చెప్పాడు చెప్పమ్మా. మా చాప్టర్ స్టార్టింగ్ వచ్చేస్తే, ఆ చాప్టర్ స్టార్టింగ్ వచ్చేస్తే మనకి క్యాష్ క్రెడిట్ అంటే సెక్షన్ 68 చెప్పాడు. సెక్షన్ 68. ఆ తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ 69A చెప్పాడు. తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ 69C చెప్పాడు. మధ్యలో అమౌంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నాట్ ఫుల్లీ డిస్క్లోజ్డ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 69B చెప్పాడు. 69B అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ చెప్పాడు. అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ అండర్ హుండీ అనేది చెప్పాడమ్మా. ఎస్ సార్. 68,
69A, 69B, 69C, 69D. Yes, sir. ఈ 5 సెక్షన్లు చెప్పాడమ్మా. ఇవన్నీ బై నేచర్ చూసుకుంటే మనకి ఎలా ఉంటాయంటేనమ్మా, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం చూపించిన ఇన్కమ్స్ ఏమైనా ఉంటే గనక, హిడెన్ ఇన్కమ్స్ కనుక ఉన్నట్లయితే, Yes, sir. అంటే వాళ్ళంతటా వాళ్ళు పట్టుకుని మన దగ్గర ట్యాక్స్ చేస్తున్నారు అనుకోమ్మా, ఆ క్యాష్ క్రెడిట్స్ ఉన్నాయి అంటే మనకి మన బుక్స్ లో రాసుకున్నప్పుడు అమౌంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, దేని నుంచి వచ్చింది రాయకుండా మనం కొన్ని అమౌంట్స్ రాసుకున్నాం వచ్చినాయి అని చెప్పేసరి. Yes, sir. అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ వచ్చి అడిగాడు, బాబు ఈ అమౌంట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీ బ్యాంక్ అకౌంట్ లో సపోజ్ 15 లక్షలు పడిందమ్మా. Yes, sir. ఆ 15 లక్షలు ఏదో దేని వల్ల వచ్చి ఉండాలి, ఏదో ఒక ట్రాన్సాక్షన్ వల్లే కదా వచ్చి ఉండాలి. Yes, sir. ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అని అడిగాను. అమ్మా అది సేలా, లేకపోతే నీ ప్రొఫెషనల్ ఇన్కమ్మా, లేకపోతే ఎనీ అదర్ రిసీటా, దేని వల్ల వచ్చింది అది? అర్థమైందా? Yes, sir. సో ఆ డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయని నువ్వు చెప్పలేకపోతున్నావు. Yes, sir. సో అవన్నీ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ అమ్మా. నువ్వు చెప్పలేని అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే దేని వల్ల వచ్చింది ఏంటంటే నువ్వేం మాట్లాడట్లేదు. ఒకవేళ నువ్వు చెప్పినా సరే అది ఇన్అప్రాప్రియేట్ గా ఉంటుంది, దాని సపోర్టింగ్ ప్రూఫ్ లేదు, వెనకాల ఎవిడెన్స్ లేదు. Yes, sir. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్ అంటారంటమ్మా. Yes, sir. అలా నువ్వు క్యాష్ క్రెడిట్ ఏదైనా ఉన్నట్లయితే డబ్బులు నీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం కానీ, లేకపోతే నీకు క్యాష్ దొరకడం కానీ ఏదైనా జరిగి అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే కనుక నువ్వు చెప్పలేకపోతున్నావు అకౌంట్స్ లో. Yes, sir. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్ అంటారు. Yes, sir. నెక్స్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్ సెక్షన్ 69. Yes, sir. నువ్వు ఎవరికో గానీ డబ్బులు అప్పిచ్చావు, లేకపోతే ఒక చోట ప్రాపర్టీ ఏదో కొన్నావు. Yes, sir. ఆ డబ్బులు ఆ సోర్స్ ఎక్కడి అంటే చెప్పలేకపోతున్నావు. Yes, sir. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టావు, ఇప్పుడు నీకు డబ్బులు తీసుకెళ్లి ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు అని చెప్పేసానంటే, ఇప్పుడు నీకు నీ దగ్గర 50 లక్షలు ఉందమ్మా, ట్యాక్స్ sir. పెయిడ్ అమౌంట్. Yes, sir. అందులో నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి కొన్నావు, Yes, sir. దాని గవర్నమెంట్ వాల్యూ వచ్చి 10 lakhs. Yes, sir. కాబట్టి బుక్స్ లోకి రికార్డెడ్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? గవర్నమెంట్ వాల్యూ వరకే కదా రికార్డ్ చేసుకుంటావు. Yes, sir. రిమైనింగ్ 40 లక్షలు నువ్వేం చేసావు? ల్యాండ్ మీద బ్లాక్ అమౌంట్ ఇచ్చి ఉంటావు కదా. Yes, sir. 50 లక్షలు ల్యాండ్ అమ్మా, అందులో 10 లక్షల వరకే గవర్నమెంట్ వాల్యూ ఉంది, రిమైనింగ్ 40 లక్షలు అది బుక్స్ లో రాయం సార్. మరి అది ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టేనా కాదు నువ్వు? పెట్టాం సార్. సో ఎక్కడ పెట్టావమ్మా అని అడిగాను నేను. నీ బుక్స్ లో సడన్ గా 40 లక్షలు కనిపించలేదు, లేదా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ గా వెళ్ళిందని చెప్పేసి అంటున్నావు. ఏంటా ఇన్వెస్ట్మెంట్ ఎవడిచ్చాడు అంటే చెప్పేసానంటే నువ్వు చెప్పలేకపోతున్నావు. సో అప్పుడు ఏం చేస్తారు? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మా. రైట్. నెక్స్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ. నీ చేతిలో నీ కస్టడీలో డబ్బులు దొరికేసాయి గోల్డ్ అని, ఎక్కడి నుంచి వచ్చాయని అడిగాను. తెలీదు సార్. తెలియదని చెప్పావు. అప్పుడు ఏం చేస్తాం? మనీ కాదు, బులియన్, జ్యువెలరీ ఏం దొరికినా సరే దానికి ఆ అసెసింగ్ ఆఫీసర్ అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతున్నావు, వాళ్ళు చెప్పిన ఇన్అప్రాప్రియేట్ గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఆడు ఎప్పుడైతే పట్టుకుంటాడో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేసేయాలి. తర్వాత ఇంకేమంటున్నాడు? అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా నాట్ ఫుల్లీ డిస్క్లోజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లు అన్ని కూడా సగం సగం చూపిస్తున్నాం బుక్స్ లో. సో అప్పుడు తర్వాత నువ్వు ఎక్స్పెండిచర్ చేసేవన్న విషయం తెలిసింది. సమ్ క్రెడిట్ కార్డు లో నువ్వు ఇంచుమించు 50 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు లో ఎక్స్పెండిచర్ చేసావు, కానీ దానికి సంబంధించిన పేమెంట్ ఎలా వచ్చిందని నువ్వు చెప్పలేదు. నువ్వు ఎంత ఎక్స్పెండిచర్ చేసినట్టే కదా. హాస్పిటల్లో 20 లక్షలు బిల్లు కట్టారమ్మా పర్సన్. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే 20 లక్షలు పలానా వ్యక్తి కట్టినట్టు ఉంది. వాడి దగ్గరికి వెళ్ళారు, ఆ 20 లక్షలు ఎక్కడి నుంచి కట్టారు, మీ బుక్స్ లో చూపించామని అడిగాడు అసెసింగ్ ఆఫీసర్.
రివర్స్ లో Yes, కూడా sir. రావచ్చు కదా. అడగచ్చు ఇప్పుడు మీద రైడ్కి వెళ్తే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదమ్మా. వెళ్ళొచ్చు సార్. సో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. ఎస్ సార్. సో వీడొకడు 20 లక్షల అమౌంట్ పే చేసాడంటే 20 లక్షలు వీడికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చూడడానికి వాడి దగ్గరికి వెళ్ళారంట. ఎస్ సార్. వాడికి అది ఎక్స్పెండిచర్ కదా, హాస్పిటల్ బిల్లు. ఎస్ ఆ సార్. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాడు చెప్పలేకపోతున్నాడంట. ఎస్ సార్. తర్వాత అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ అని హుండీ అంటే, హుండీ అంటే లైక్ ఇంచుమించు క్యాష్ ట్రాన్సాక్షన్ అమ్మా. ఎస్ సార్. సో అదర్ దాన్ అకౌంట్ పే చెక్, అదర్ దాన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇలాంటివి కాకుండా క్యాష్ లో పే చేసి క్యాష్ లో తీసుకునే అప్పు క్యాష్ లో తీసుకున్నాడంట. ఎస్ సార్. డబ్బులు ఎవడో నాకు అప్పు ఇచ్చినట్టు నీ బుక్స్ లో రాసుకున్నావు. ఎస్ సార్. ఫలానా ఎల్లారో పొల్లారో ఇచ్చాడని రాసావు. ఎస్ ఏదన్నా సార్. ఎల్లారో పొల్లారో ఒక ఆధార్ కార్డు ఇవ్వు, పాన్ కార్డు ఇవ్వు, వాడి అడ్రస్ ఇవ్వు అని చెప్పేసి అని అడిగితే ఏమో తెలియదు సార్, అప్పు ఇచ్చాడు సార్, వెళ్ళిపోయాడు సార్ అని అన్నావు. ఎస్ సార్. ఓకే. సో అలాగే సమ్ పర్సన్ కి నువ్వు తీసుకున్న అప్పు తీసుకున్నావు, వాడికి రీపే చేస్తావు. ఎస్ అది సార్. బుక్స్ లో లేని అమౌంట్ రీపే చేసావు నువ్వు వాడికి. ఎస్ సార్. సో నీ బుక్స్ లో ఒక 50 లక్షలు పలానా వ్యక్తి అప్పు ఇచ్చినట్టుగా ఉంది. ఎస్ సార్. వాడి దగ్గరికి వెళ్ళావు. వాడి దగ్గరికి వెళ్ళగానే వాడు ఏం చెప్పాడంటే, సార్ నాకు ఎప్పుడు డబ్బులు తీర్చేశారు సార్ అని చెప్పేసి అని అన్నాడు. కానీ నువ్వు ఎలా తీర్చావు? అదర్ దాన్ బుక్స్ తీర్చావు. ఎస్ సార్. ఆ రీపేమెంట్ దొరికేసిందా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, గెస్సింగ్ ఆఫీసర్ కి? ఎస్ సార్. ఇవన్నీ కూడా మనం దొరికేసిన కేసెస్ కదమ్మా. అవును సార్. సో దీనికి నార్మల్ ట్యాక్స్ రేట్ వేస్తారా, స్పెషల్ ట్యాక్స్ నో రేట్ సార్. ఇవ్వాలా? హైయర్ ట్యాక్స్ రేట్ వేస్తారు సార్. వేస్తారు కదమ్మా. రైట్. Yes, sir. అక్కడ బాక్స్ లో ఉన్న పార్ట్ వరకు చదవండి. Yes, sir. Tax on income referred to in section 68, 69, 69A, 69B, 69C or 69D. ఈ అన్ని కేసెస్ కి స్పెషల్ ట్యాక్స్ రేట్ అనేది 115 BBE అంటున్నాడమ్మా. ఆ 115 BB అనేది వచ్చింది అంటే కనబడింది అంటేనే అక్కడ మనకి ఆల్రెడీ 115 BB గురించి స్పెషల్ ట్యాక్స్ రేట్ 30% మాట్లాడుకున్నాం కదమ్మా. క్యాజువల్ ఇన్కమ్ కి Yes, sir. 30% ఫిక్స్డ్ ఫ్లాట్ రేట్, దానికి బేసిక్ ఎగ్జామ్షన్ అడ్జస్ట్మెంట్ అలో చేయం, చాప్టర్ 6 అడ్జస్ట్మెంట్ అలో చేయం, వేరే ఏదైనా సెట్ ఆఫ్ లాసెస్ కానీ ఏవి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అడ్జస్ట్మెంట్ అలో చేయం, ఏవి అలో చేయమని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. Yes, sir. గుర్తుందా? గుర్తుంది సార్. రైట్. ఇప్పుడు ట్యాక్స్ రేట్ అని చెప్తున్నాడు చూడండి. Where the total income of an SSE includes any income referred to in sections 68, 69, 69A, 69B, 69C or 69D, the same shall be chargeable to tax at the rate of 60%. In addition, 60%. yes, sir. ఓకే. నెక్స్ట్ అక్కడ వదలట్లా. In addition, surcharge and cess shall be levied at the rate of 25% and 4% 25% respectively. అండ్ 4% రెస్పెక్టివ్లీ అని చెప్పేసి అని అన్నాడు. Yes, sir. సర్చార్జ్ దేని మీద అప్లై చేస్తామమ్మా? ట్యాక్స్ రేట్ 60% ప్లస్ సర్చార్జ్ 25% దేని మీద అప్లై చేస్తాం? ట్యాక్స్ మీద కదా. Tax method, sir. ట్యాక్స్ మీద 60 మీద ప్లస్ సర్చార్జ్ ఎంత? 15% అంటే ఎంత? 25% సారీ 25% అంటే ఎంత? 15% 15%. అంటే Yes, sir. 75 ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. 75 ఇంటూ 4% అంటే ఎంత? 60 మీద 25% అంటే 15% అమ్మా. ప్లస్ 60 3%, sir. అంటే 75 మీద 4% అంటే 3%. 3%, sir. ఓకే. అంటే 78% అంట. Yes, sir. ఇలాంటి వాటిలో దొరికితే 100 రూపాయలు కనుక దొరికింది అనుకోమ్మా, ఎంత లాగేస్తారు? 78 rupees, sir. ఇది ట్యాక్సే. Yes, sir. మరి దీన్ని మరి నువ్వు తప్పు చేసావు, తప్పు చేయలేదా? చేసినట్టే, sir. తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? Punishment. పనిష్మెంట్. ఏం చేస్తారు? పెనాల్టీ వేస్తారు కదా. Yes, sir. పెనాల్టీ ఎంత ఉంటుంది అనుకున్నావు? 100% టు 300% వరకు మీకు పెనాల్టీ ఉంటుందంట. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడమ్మా. ఫర్దర్
No deduction in sir, no respect of any expenditure or allowance of set off of losses or shall be allowed under provisions of this act. Computation of this income referred above. ఇలా కనుక డబ్బులు కనుక దొరికినట్లయితే దానికి ఎక్స్పెండిచర్ అలో చేయరు, అలవెన్స్ ఎవరు, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ కూడా అలో చేయడానికి అవకాశం లేదు. ఉన్నదంతా వచ్చిందంటే దొరికిందా డైరెక్ట్ స్ట్రైట్ అవే 78% ట్యాక్స్ వేసేయడం, దాని మీద 100% to 300% మనమే జాలి చూపిస్తే 100% వేస్తారమ్మా. Yes, sir. మనం కొంచెం రివర్స్ అయితే 300% వేస్తారమ్మా. Yes, అంటే sir. సార్ ఈ రెండు కలుపుకుంటే మనం సంపాదించిన దానికంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది కదా సార్. అవును సార్. అవునమ్మా. ఎస్ సార్. అలా దొరికే బదులు మనంతటి మనమే కట్టేసుకుంటే ట్యాక్స్ బెటర్ కదా. ఎస్ సార్. మనకి మనంతటి మనం కడితే ట్యాక్స్ అంతే 30%, పెనాల్టీలు ఉండవు. ఎస్ సార్. 30% ప్లస్ సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ 35-40% ఉంటుంది. కానీ అలా చెప్పకుండా చేస్తే ఇది మనం సంపాదించిన దాని మీద ఎక్స్ట్రాగా మనం కట్టాల్సి వస్తుంది. ఎస్ సార్. అవునా, అప్పు చేసి మరి కట్టాల్సి వస్తుంది పెనాల్టీతో కలిపేస్తే. ఎస్ సార్. వాళ్ళు పట్టిని తీసుకెళ్లిపోతారు, ఇంకా మనల్ని డబ్బులు తీసుకొచ్చి కట్టమంటారు. అవును సార్. అర్థమైందమ్మా. దీనికి ఏ విధమైన లాసులు ఎక్స్పెండిచర్లు ఏవి కూడా అలవెన్స్ అనేది ఇవ్వరు అని చెప్పేసి చెప్పారమ్మా. ఎస్ సార్. క్లియర్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద డీమ్డ్ ఇన్కమ్ and set off and carry forward of losses. Clear? Yes, sir. Right. Off చేసేమ్మా.